వైష్ణవచరణ్ గౌరీ పండితుడు. ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. గీత 3వ అధ్యాయం 31వ శ్లోకం. ఈ నా మతాన్ని దురాక్షేపలొనర్చక శ్రద్ధాపూర్తులై సర్వదా అనుష్ఠించేవారు కూడా కర్మాచరణ నుండి విముక్తులవుతారు. ఆంగ్ల విద్యాభ్యాసం చేసి పాశ్చాత్య భావాలను ఆశయాలను సంతరించుకున్న కేశవ్ చంద్ర సేన్ మొదలైన కొద్దిమంది ఆధునిక హైందవుల్లో మాత్రమే శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మికతను ప్రసారం చేశారని లేదా ప్రగాఢతరం చేశారని కలకత్తా జనసామాన్యం అభిప్రాయం. ఈ అభిప్రాయం సరికాదు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో వసిస్తున్నారనే విషయం వారికి తెలియడానికి చాలా కాలం క్రితమే ఎందరో ప్రసిద్ధ సాధువులు, సాధకులు, గొప్ప శాస్త్ర పండితులు వంగదేశంలోని వివిధ ప్రాంతాల నుండి, ఉత్తర భారతదేశం నుండి ఆయన వద్దకు వచ్చారు. అలా వచ్చి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఆయన ఆధ్యాత్మిక ఆదర్శాన్ని చూసి ఆయన గురుభావ సహాయంతో నిర్జీవమైన తమ ఆధ్యాత్మిక జీవనానికి తిరిగి ప్రాణం పోసుకున్నారు. దాంతో నూతన భావాలను, శక్తిని సంతరించుకొని వాటిని ఇతర ప్రాంతాల్లో అనేకులకు అందించడానికి వెళ్ళిపోయారు. కానీ ఈ విషయం అత్యధికులైన కలకత్తా వాసులకు అసలు తెలియదు. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: పువ్వులు వికసించగానే తుమ్మెదలు వాటంతట అవే వచ్చి చేరుకుంటాయి. వాటిని ఎవ్వరూ ఆహ్వానించవసరం లేదు. భగవద్భక్తి, ప్రేమలు నిజంగా నీలో జనించగానే భగవద్దర్శనం కోసం, అంటే సత్య సాక్షాత్కారార్థం తమ జీవితాన్ని ఎవరు పరిత్యజించారో లేదా పరిత్యజింప నిశ్చయించుకున్నారో అటువంటి వారు వివరణకు అందని ఒక ఆధ్యాత్మిక నియతి ప్రభావంతో నీ వద్దకు వస్తారు. మొట్టమొదట భగవత్ సాక్షాత్కారం, ఆయన దర్శనం, కృప పొందాలన్నదే శ్రీరామకృష్ణుల అభిప్రాయం. మానవాళికి శ్రేయస్సును అనుగూర్చే శక్తిని సంతరించుకునే ముందుగా భగవదాదేశం పొంది ఉండాలి. తదనంతరమే ధర్మ ప్రచారానికి, లోక శ్రేయస్సుకు ఉపక్రమించాలి. అలా భగవదాదేశం పొందని పక్షంలో నీ మాటలు ఎవరు లక్షిస్తారు? ఆచరించమని నువ్వు వారికి చెప్పిన దాన్ని వారు ఎందుకు పాటిస్తారు? అసలు ఎందుకు వింటారు అని ఆయన చెప్పేవారు. భగవదనుభూతి పొందనంత వరకు నిజానికి మనం అందరము ఒకే స్థితిలో ఉన్నవారమే. జన్మ, జర, మృత్యువులతో కూడిన ఈ నిరర్థక సంసారంలో సర్వదా వసిస్తూనే పాండిత్య గర్వాలతో ఇతరుల కంటే అధికులమని మనం విర్రవీగుతూ ఉంటాం. భౌతిక విజ్ఞానంలో మనం ఎంతగా పురోగమించినప్పటికీ అతి గూఢమైన జగజ్జనని మాయారాజ్యంలో ఉంటూనే ఉంటాం. ఇంద్రియాలకు, లోభం, పేరాశలకు, మృత్యుభయానికి లొంగిపోయినందున పరిణమించే దుస్థితి మనలను వెన్నంటుతూనే ఉంటుంది. నేనెవరిని, ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఎక్కడికి పోవాలి? పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి తోడ్పాటుతో సత్యాన్ని తెలుసుకోవటానికి ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అడుగడుగునా వాటి చేతనే వంచింపబడుతూ భ్రష్టు పట్టే మనం ఆడుతూ ఉన్న ఈ ఆట లక్ష్యం ఏమిటి? వాటి పట్టు నుండి ఎన్నటికైనా విడిపడటం సాధ్యమేనా? ముక్తులం కాగలమా? మొదలైన శాశ్వత సమస్యల విషయంలో ఎడతెగని అజ్ఞానాంధకారంలోనే మనం జీవిస్తున్నాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ యథార్థ జ్ఞానశూన్యులే, దాన్ని పొంద సంసిద్ధులే. కానీ ఈ జ్ఞానాన్ని వారికి అందించేవారెవరు? ఒకవేళ నిజానికి ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగేవారు ఎవరైనా ఉంటే వారు దాన్ని ఎంతైనా ఇవ్వవచ్చుగాక. కానీ భ్రాంతిలో పూర్తిగా మునిగిపోయి ఉన్న మనిషి తాను బోధింపతలచింది తనకు అవగతమై ఉండాలన్న విషయం అర్థం చేసుకోడు. పైగా పేరు ప్రతిష్టల కోసమో మరేదో స్వార్థం కోసమో తాను పొందని దాన్ని ఇతరులకు ఇవ్వడానికి లేదా ఇస్తూ ఉన్నట్లు నటించడానికి పరుగులు పెడతారు. ఫలితంగా అంధుడు అంధుడికి దారి చూపే రీతిలో బోధకుడు, బోధితుడు ఇద్దరూ ఇక్కట్లలో పడతారు. కనుక శ్రీరామకృష్ణులు లోకం నడిచే మార్గానికి పూర్తిగా విరుద్ధమైన మార్గంలోనే నడిచారు. పరిపూర్ణ త్యాగ, వైరాగ్య సంయమాలను ఒకే చోట నిశ్చింతులై ప్రశాంతంగా ధీర సుస్థిరులై వసిస్తూ అభ్యసించి జగజ్జన్ని చేతిలో అనువైన పరికరంగా తమను తీర్చిదిద్దుకున్నారు. సమగ్ర సత్యాన్ని అనుభూతం చేసుకుని యథార్థమైన లోకశ్రేయస్కై కార్యాదర్శాన్ని ప్రజ్వలించారు. భగవల్లబ్ధి పొంది తదనంతరం ఇతరులకు పంపిణీ చేయడం కోసం తాము సముపార్జించిన జ్ఞాన భాండారాన్ని తెరిచారు. వెంటనే ఆహ్వానం లేకపోయినా జ్ఞానపిపాసువులు పరిగెత్తుకుంటూ ఆయన వద్దకు రాసాగారు. ఆయన దృక్కులచే స్పర్శచే పునీతులైన వారు తాము తరించినట్లు భావించుకున్నారు.
ఆయన వినూత్న భావాలను తాము పోయిన ప్రతి చోట ప్రచారం చేస్తూ అనేకులను తరింపు చేయసాగారు. ఎందుకంటే మనం ఎక్కడున్నా మనలోని భావాలనే వ్యక్తం చేస్తూ ఉంటాం కనుక. ఈ విషయాన్నే శ్రీరామకృష్ణులు సరళ గ్రామీణ శైలిలో ఇలా చెప్పేవారు. ఎవరు ఏం తిన్నారో ఆ వాసనే త్రేంచినప్పుడు బయటకు వస్తుంది. దోసకాయ తింటే దోసకాయ త్రేనిపే వస్తుంది, ముల్లంగి తింటే ముల్లంగి త్రేనిపే వస్తుంది. భైరవీ బ్రాహ్మణ్ణి కలుసుకోవటం శ్రీరామకృష్ణ జీవితంలో ఒక ముఖ్య సంఘటన. ఆ సమయం నుండే ఆయన ఒక వంక ఆధ్యాత్మిక సాధనలో సత్వర పురోగతిని పొందుతూ వచ్చారు. మరో వంక ఆయన వ్యక్తిత్వంలో గురుభావం విస్పష్టంగా అభివ్యక్తం కాసాగింది. అలాగని గురుభావం తొలినాళ్లలో ఆయనలో అభివ్యక్తం కాలేదని అనుకోరాదు. దాదాపు ఆయన జీవితంలో అన్ని కాలాల్లోనూ చిన్నతనంలో సహా గురుభావం ఆయనలో అభివ్యక్తం అయిందని గత అధ్యాయాల్లో స్పష్టీకరించాం. శ్రీరామకృష్ణ దీక్షా గురువులు సైతం తమ ఆధ్యాత్మిక జీవితంలోని లోటుపాట్లను ఈ గురుభావ తోడ్పాటుతో సరిదిద్దుకొన్నారనే సంగతిని ఇదివరలోనే తెలిపాం. భైరవీ బ్రాహ్మణి రాకకు మునుపు శ్రీరామకృష్ణుల అసాధారణ భగవదనురాగం, వ్యాకులత అనేకుల దృష్టిలో ఉన్మాదంగా, శారీరక రుగ్మతగా కానవచ్చేవి. ప్రఖ్యాత వైద్యులు ఆయనకు చికిత్స కూడా చేశారు. ఆ సమయంలో స్వయంగా సాధకుడైన తూర్పు వంగదేశ వైద్యుడొకరు ఆయన గంగాప్రసాద్ సేన్ అనే వైద్యునింట్లో చికిత్స నిమిత్తం వచ్చినప్పుడు చూడటం తటస్థించింది. శ్రీరామకృష్ణ శరీరంలో కానవస్తున్న లక్షణాలన్నీ నిజానికి యోగాభ్యాస ఫలితంగా జనించిన అసాధారణ మార్పులని ఈ వైద్యుడు తన అభిప్రాయం వెలిబుచ్చినా అప్పుడు ఎవరూ ఆయన అభిప్రాయాన్ని లక్షించలేదు. భగవత్ ప్రేమతో కలిసి ఉన్నప్పటికీ అవి ఉన్మాద లక్షణాలనే అందరూ మధుబాబుతో సహా నిశ్చయించుకున్నారు. కానీ భక్తి శాస్త్రాలలో నిష్ణాతురాలైన బ్రాహ్మణి మాత్రం శ్రీరామకృష్ణ శరీరంలో కానవచ్చే లక్షణాలు దేవతలకు సైతం దుర్లభమైన అనన్య భగవద్భక్తికి ఫలితంగా మనస్సులో జనించే మార్పులకు అనుగుణంగా బాహ్యంగా వ్యక్తమవుతున్న మార్పులేనని ప్రప్రథమంగా గుర్తించి వెల్లడించింది. అలా ఆమె తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడంతోనే ఆగిపోలేదు. అతీంద్రియ మానసిక పరివర్తనలకు అనుగుణంగా అప్పుడప్పుడు శరీరాల్లో కూడా ఖచ్చితంగా ఇటువంటి అంటే శ్రీరామకృష్ణలో కానవస్తున్నటువంటి లక్షణాలే వ్యక్తం అవుతాయని బ్రాహ్మణి భక్తి శాస్త్రాలను సోదాహరణపూర్వకంగా చూపించింది. మూర్తీభవించిన దివ్య ప్రేమ రూపిణి అయిన రాధాదేవిలో, శ్రీకృష్ణ చైతన్యుల్లో, ప్రాచీన ఆచార్య యోగులలో ఇటువంటి శారీరక లక్షణాలు కానవచ్చాయని కూడా తెలియచేసింది. ఆ తర్వాత భక్తి శాస్త్రాల్లో నమోదైన లక్షణాలను శ్రీరామకృష్ణ శరీరంలో అభివ్యక్తమయ్యే లక్షణాలతో ఆమె పోల్చి తన వాదనను రుజువు చేసింది. బ్రాహ్మణ అలా చేయటం చూసి శ్రీరామకృష్ణులు తల్లి భరోసాతో రెట్టించిన బలం పుంజుకున్న పిల్లవాడిలా ఆనందించారు. కాళికాలయంలోని జనం మధురబాబుతో సహా బ్రాహ్మణి చెప్పింది విని తక్కువ ఆశ్చర్యపోలేదు. శాస్త్రాల్లో నిష్ణాతులైన పండితులను రావించు, నా మాటలోని సత్యాన్ని వారు విశ్వసించేటట్లు రుజువు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని బ్రాహ్మణి మధుర్తో చెప్పినప్పుడు వారు పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ఆశ్చర్యపోవటం విశ్వసించడం కాదు కదా. ఊరు పేరు లేని భిక్షాటంలో జీవించే ఒక స్త్రీ మాటల పాండిత్యంపై ఎవరు మాత్రం విశ్వసించడానికి సంసిద్ధంగా ఉంటారు. అందుచేతనే ఆమె పలుకులు కూడా పైన చెప్పిన తూర్పు వంగదేశ వైద్యుని పలుకుల్లా మధుర్ తదితరులపై ఎలాంటి ప్రభావమో చూపలేకపోయేవి. కానీ శ్రీరామకృష్ణ ప్రమేయంతో కథ అడ్డం తిరిగింది. చిన్నపిల్లవాళ్ల హఠం పట్టి ఆయన మధుర్ను మంచి పండితులను రావించి బ్రాహ్మణి చెబుతున్న విషయం పరీక్షించి చూడాలి అని అడిగారు. సంపన్నుడైన మధుర్ ఇలా ఆలోచనలో పడ్డాడు. అలా చేయడంలో నష్టమేమిటి? చిన్న భట్టాచార్యుల చికిత్స నిమిత్తం వైద్యులకు ఔషధాలకు ఎంతో డబ్బు ఖర్చు అవుతున్నది. పండితులు వచ్చే శాస్త్ర ప్రమాణంతో బ్రాహ్మణి వాదనను వమ్ము చేసినప్పుడు అలా జరగడం తథ్యం. కనీసం ఒక్క సత్ఫలితమైన వనగూరుతుంది. నిష్కపటి అయిన భట్టాచార్య పండితుల పలుకులు విశ్వసించినప్పుడు తాను ఏదో ఒక రుగ్మతతో బాధపడుతున్నట్లు తప్పగా గ్రహిస్తాడు. పర్యవసానంగా తన మనస్సును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. నలుగురు నడిచే త్రోవ పట్టక నేను చేస్తున్నది అవగతం చేసుకున్నదే సముచితం, ఇతరులు అవగతం చేసుకొని నన్ను చేయమన్నది తప్పు అని భావిస్తూ తన మనస్సును పట్టపగ్గాలు లేకుండా వదిలివేసే వ్యక్తి పిచ్చివాడు కాక మరేమవుతాడు? లోకులు వెర్రివారు అయ్యే తీరు ఇదే. పండిత సదస్సు సమావేశపరచకుండా
బ్రాహ్మణి పలుకులనే భట్టాచార్య గుడ్డిగా నమ్ముతూ ఉంటే ఆయన మానసిక అస్తవ్యస్తత, శారీరక రుగ్మత ప్రకోపం చెందడం తథ్యం. ఇలా తర్జన పడి చివరికి కొంత ఉత్సుకత కారణంగా కొంత శ్రీరామకృష్ణుల పట్ల ఉన్న ప్రేమాభిమానాల చేత మధుర్ పండిత సదస్సును సమావేశపరచడానికి అంగీకరించాడు. ఆనాటి కలకత్తా పండిత గోష్ఠిలో వైష్ణవ చరణకు ఎనలేని గౌరవ మర్యాదలుండేవి. దేశంలో పలుచోట్ల ఆయన భాగవతం చదివి వినిపిస్తూ చక్కగా వ్యాఖ్యానించేవారు. అందువలన జనసామాన్యంలో కూడా ఆయన ఎంతో ఖ్యాతిగాంచారు. అందుచేతనే శ్రీరామకృష్ణులు, మధురబాబు, బ్రాహ్మణి ఆయన్ని గురించి విని ఉన్నారు. కాబట్టి వైష్ణవ చరణ్ను పండిత సదస్సుకు ఆహ్వానించాలని మధుర్ నిశ్చయించుకున్నాడు. అదేవిధంగా బాంకూరా జిల్లాలోని ఇందేష్కు చెందిన గౌరీ పండితుడు కూడా తన అసాధారణ శక్తి, అరుదైన పాండిత్యానికి ఖ్యాతి పొందాడు. ఈయన్ను కూడా మధుర్ పండిత సదస్సుకు ఆహ్వానింప నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా వైష్ణవ చరణ్, గౌరీ పండితుడు దక్షిణేశ్వరానికి రావడం తటస్థించింది. వారిద్దరి గురించి అప్పుడప్పుడు శ్రీరామకృష్ణ నుండి మేము ఎన్నో విషయాలు విన్నాం. ఈ విధంగా వారి గురించి మాకు తెలిసిందంతా పాఠకులకు ఇప్పుడు తెలపడానికి ప్రయత్నిస్తాం. వైష్ణవ చరణ్ గొప్ప పండితుడే కాదు, శ్రద్ధాళువైన మహాసాధకుడుగా కూడా ప్రజల ఆదరాభిమానాలు చొరగొన్న వ్యక్తి. ఆయన భగవద్భక్తి, శాస్త్ర, వేదాంత విశేషంగా భక్తి శాస్త్రాల గురించి ప్రగాఢ పరిజ్ఞానం ఆనాటి వైష్ణవ సమాజం అంతటిలో ఆయన్ను అగ్రగణ్యునిగా చేశాయని చెప్పడం అతిశయోక్తి కాదు. ధార్మిక ప్రాధాన్యమైన ప్రతి బహిరంగ ఉత్సవంలోనూ ఆయనదే అగ్రతాంబూలం. ధార్మికపరమైన తుది నిర్ణయాల్లో వారు ఆయన్ను సంప్రదించి ఆయన వెలుబుచ్చిన నిర్ణయాలను శిరసావహించేవారు. అంతేకాక శ్రద్ధాళువులైన పలువురు సాధకులు సముచిత మార్గాదేశాలకై ఆయన్ను ఆశ్రయించి ఆయన సలహాలను తూచా తప్పక పాటించేవారు. అందువల్ల శ్రీరామకృష్ణుల భావావస్థ ప్రగాఢ భగవద్భక్తి ఫలితంగా జనించిందో, లేక అదొక శారీరక రుగ్మతో నిర్ణయించడం కోసం వైష్ణవ చరణ్ను తోడుకొని రావాలని మధురబాబు సంకల్పించడంలో ఆశ్చర్యం లేదు. ఈలోపు శ్రీరామకృష్ణుల అవస్థ గురించి తన అభిప్రాయాన్ని రుజువుపరిచే ఒక ముఖ్య నిదర్శనాన్ని బ్రాహ్మణి చూపింది. ఇది ఆమెకు ఎంతో సంతోషాన్ని, ఇతరులకు విస్మయాన్ని కలిగించింది. బ్రాహ్మణి దక్షిణేశ్వరానికి రావడానికి కొంతకాలం మునుపు నుండి తీవ్రమైన శారీరక మంటతో శ్రీరామకృష్ణులు బాధపడేవారు. రకరకాల చికిత్సలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. సూర్యోదయంతో ప్రారంభమయ్యే ఆ మంట రోజు గడిచే కొద్దీ తీవ్రతరమై మిట్ట మధ్యాహ్నానికి భరింపరాని తారాస్థాయికి చేరుకునేది. అప్పుడు ఆయన గంగానదిలో 2-3 గంటల సేపు మునిగి తడిగుడ్డను తల మీద పెట్టుకుని ఉండవలసి వచ్చేది. ఈ సంగతి స్వయంగా ఆయనే మాతో చెప్పారు. ఎక్కువసేపు నీళ్లలో మునిగి ఉంటే జలుబు లేదా మరేదో రుగ్మత వాత పడవలసి వస్తుందేమో అన్న భయంతో ఇష్టం లేకపోయినా నీళ్లలో నుండి వెలుపలకు వచ్చేసేవారు. అందుచేత యజమానుల భవంతిలోని ఒక గదిలో తలుపులు, కిటికీలు అన్నీ మూసి తడిగుడ్డతో తడిసిన చలువరాతి నేల మీద ఆయన దొర్లేవారు. బ్రాహ్మణికి ఈ విషయం తెలియగానే ఆయన రుగ్మతకు ఒక కొత్త వివరణను ఆమె కనుగొన్నది. అది ఎలాంటి రుగ్మత కాదని, తీవ్ర భగవత్ వ్యాకులత కారణంగా జనించిన అసాధారణ ఆధ్యాత్మిక ఘటన అని ఆమె చెప్పింది. భగవత్ సాక్షాత్కార నిమిత్తం జనించే తీవ్ర వ్యాకులత వలన కలిగే భౌతిక మార్పులు శ్రీ రాధారాణి, చైతన్య మహాప్రభువుల వంటి వారి జీవితాల్లో తరచూ కానవచ్చేవని బ్రాహ్మణి తెలిపింది. ఈ ఆధ్యాత్మిక రుగ్మతను నయం చేసే ఔషధం కూడా అసాధారణమైనది. అది సువాసనలను వెదజల్లే పూలమాలలతో రోగిని అలంకరించడం, చందనాది సుగంధాలను దేహానికి అలదటం. బ్రాహ్మణి నిర్దేశించిన చికిత్సా విధానానికే కాక ఆమె చేసిన రోగ నిర్ధారణకు కూడా మధురబాబుతో సహా అందరూ నవ్వుకున్నారు. వాళ్ళు ఇలా అనుకున్నారు: ఎన్ని ఔషధాలు వాడినా, మధ్యమ నారాయణ, విష్ణు వంటి ఎన్ని తైలాలు మర్దం చేసినా కించిత్తు కూడా తగ్గుముఖం పట్టిన రోగాన్ని అసలు అది రోగమే కాదని ఆమె నిర్ణయించడం ఎంత అర్థరహితం. కానీ బ్రాహ్మణి నిర్దేశించిన సులువైన ప్రమాదరహితమైన చికిత్సకు అభ్యంతరం చెప్పడానికి ఎవరికీ మాత్రం ఏం ఆస్కారం ఉంది? 1-2 రోజులు ఆ చికిత్స చేయించుకొని అది నిష్ప్రయోజనమని తెలుసుకొని శ్రీరామకృష్ణులే మానివేస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. బ్రాహ్మణి సూచించిన మేరకు శ్రీరామకృష్ణులను పువ్వుల మాలలతో, సుగంధ లేపనంతో అలంకరించారు. కానీ అందరినీ విస్మయం కలిగించే రీతిలో శ్రీరామకృష్ణుల శారీరక మంట 3 రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోయింది. కానీ సందేహప్రాణులు నిజాన్ని అంత తేలిగ్గా అంగీకరిస్తారా? అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు రోగ నిదానానికి తమ సొంత వివరణలు ఇవ్వకుండా ఉండలేరు. కాకతాళీయంగా రోగ నిదానం జరిగిందన్నారు. ఇంత క్రితం భట్టాచార్యుల శరీరానికి మర్దించిన విష్ణు తైలమే అసలు సిసలైన ఔషధం.
వైద్యుడు చెప్పిన దాన్ని బట్టి ఆ విషయం స్పష్టమవుతున్నది. ఆ తైలం ఇప్పటి వరకు సత్ఫలితాలనిస్తూ వచ్చింది. బ్రాహ్మణి చెప్పిన చికిత్స జరిపించకపోయినా 1-2 రోజుల్లో ఆ తైల వాడకమే శారీరక మంటలను పూర్తిగా ఉపశమింపచేసేది. కనుక రోగం నయం కావడం కేవలం కాకతాళీయమే. బ్రాహ్మణి మాటను పట్టించుకోకుండా ఆ తైల వాడకాన్ని కొనసాగించాలి. ఇది వారి అభిప్రాయం. ఇది జరిగిన కొద్ది కాలంలోనే జనం రోగంగా పరిగణించిన మరో ఉపద్రవం పాల్పడ్డారు శ్రీరామకృష్ణ. బ్రాహ్మణి సూచించిన సులువైన చికిత్సా విధానంతో ఇది కూడా నయమైందని శ్రీరామకృష్ణ ముఖత మేము విన్నాం. ఆ విషయంగా ఆయన ఇలా చెప్పారు. ఆ సమయంలో మితిమించిన ఆకలితో బాధపడేవాడిని. ఎంత తిన్నా తృప్తి కలిగేది కాదు. కడుపు నిండా తిన్న వెంటనే మళ్ళీ ఆకలి దహించేది. తిన్నా తినకపోయినా సదా ఆకలి దహించి వేసేది. రేయింపవళ్ళు ఆ ఆకలి ఎడతెగకుండా కొనసాగేది. ఇదొక కొత్త రోగమా అనే ఆలోచన మదిలో మెదిలింది. బ్రాహ్మణికి ఈ విషయం చెప్పాను. అందుకు ఆమె ఇలా చెప్పింది. నాయన, భయపడకు. భగవత్ సాక్షాత్కార మార్గంలో పయనించే వ్యక్తులకు అటువంటి అవస్థలు అప్పుడప్పుడు కలుగుతాయని శాస్త్రాలు వచిస్తున్నాయి. ఈ నీ ఆకలి రోగాన్ని నేను నయం చేస్తాను. తర్వాత మధురబాబుకు చెప్పి ఒక గదిలో అటుకులు, మరమరాల నుండి సందేశ్, రసగుల్లా, లూచి వంటి మధుర భక్ష్యాల వరకు రాసులుగా అమర్పజేసింది. అలా మధుర భక్ష్యాలు వగైరా గదిలో పెట్టించాక, నాయన, రాత్రింపగళ్ళు ఈ గదిలోనే ఉండిపో. ఎప్పుడేది తినాలనిపించినా నిశ్చింతగా తిను అని నాతో చెప్పింది. ఆ గదిలో అటు ఇటు నడుస్తూ ఆ భక్ష్యాలను తేరిపార చూస్తూ అప్పుడొక కుప్ప నుండి ఇప్పుడొక కుప్ప నుండి భక్ష్యాలను తీసుకుంటూ నేను తినసాగాను. ఈ విధంగా 3 రోజులు గడిచిపోయాయి. ఆ మితిమించిన ఆకలి పూర్తిగా తగ్గిపోయింది. అమ్మయ్య అనుకున్నాను. యోగావస్థ అంటే మనస్సు భగవంతుడిలో లీనమై ఉండే అవస్థ. ఈ అవస్థ సాధకుల్లో సహజం, స్వాభావికం కావటానికి మునుపు కొన్ని సందర్భాల్లో ఆ తర్వాత కూడా పైన పేర్కొన్నట్లు కొందరిలో మితిమించిన ఆకలి జనించడం గురించి మేము విని ఉన్నాం. అంతేకాక తదనంతర కాలంలో శ్రీరామకృష్ణ జీవితంలోనూ కాస్త తేడాతో అటువంటి అవస్థలు కలగడం మేము కళ్ళారా చూసి ఆశ్చర్యచకితులమైనాం. తొలుత అనుభవించినట్టు ఎడతెగని ఆకలి బాధను తదనంతర కాలంలో ఆయన పొందలేదు. అప్పుడు ఆయన భావావస్థలో సాధారణంగా తినగలిగే ఆహారానికి 4-5 రెట్లు అధికంగా తిని సునాయాసంగా జీర్ణం చేసుకోవటం మేము చూసాం. అటువంటి కొన్ని సంఘటనలను ఇక్కడ వివరిస్తే పాఠకులు ఈ విషయాన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పాఠకులకు ఇంతకు మునిపే ఒక ఉదంతం గురించి చెప్పి ఉన్నాం. శ్రీరామకృష్ణులు భక్తురాండ్ర పట్ల ఎలా అవ్యాజ కరుణతో మెలగేవారో ప్రస్తావించిన సందర్భంలో ఈ ఉదంతం తెలిపాం. బాగ్బజార్ వాస్తవ్యులైన కొందరు స్త్రీలు భోలా మిఠాయి దుకాణం నుండి మేగడతో తయారు చేసే సర్ర అనే పెద్ద మిఠాయి ముక్కను కొని ఆయన కోసం దక్షిణేశ్వరానికి వచ్చారు. శ్రీరామకృష్ణులు అక్కడ లేకపోవడంతో ఆ మిఠాయిని ఆయన గదిలో ఉంచి ఎంతో ప్రయాసతో మహేంద్రనాథ్ గుప్తా అనే పంతులు గారి ఇంటికి వెళ్ళి అక్కడ శ్రీరామకృష్ణులను కలుసుకున్నారు. ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు లావు బ్రాహ్మణుడు అని పేర్కొనే ప్రాణకృష్ణ ముఖోపాధ్యాయ హఠాత్తుగా అక్కడకు రావడం, ఆ స్త్రీలు ఎలా శ్రీరామకృష్ణులు కూర్చున్న మంచం క్రింద నక్కి కూర్చోవడం మొదలైన వివరాలన్నీ ముచ్చటించాం. అక్కడే శ్రీరామకృష్ణులు భోజనం ముగించి బాగా పొద్దుపోయాక దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు. భావావస్థలో ఆ రాత్రి ఆకలి వేయగా ఆ భక్తురాండ్రు తెచ్చిన మిఠాయిని దాదాపు పూర్తిగా అరగించారని కూడా ఆ సందర్భంలో చెప్పాం. ఇప్పుడు అటువంటి మరికొన్ని సంఘటనలను ఇక్కడ వివరించనున్నాం. ఆయన జీవితంలో ఇటువంటి సంఘటనలు దాదాపు ప్రతినిత్యం జరిగాయి కనుక కొన్నిటిని అని పేర్కొంటున్నాం. అందుచేత వాటిని అన్నింటినీ ఉదహరించడం అసాధ్యం. ప్రప్రథమంగా మలేరియా వ్యాధి తాండవించి జనక్షయం కావించడానికి మునుపు వంగదేశంలో అత్యధిక భాగం, ప్రత్యేకించి రాఢ్ ప్రాంతం విస్తృత నీటి వనరులతో, పళ్ల తోటలతో, పచ్చని వరి పొలాలతో కలకడలాడేది. ఆరోగ్యకరమైన వాతావరణ విషయంలో హుగ్లీ, బర్ద్వాన్ వంటి జిల్లాలు భారతదేశ వాయువ్య ప్రాంతానికి ఏమాత్రం తీసిపోలేదని వృద్ధులు చెప్తూ ఉంటారు. ఆ రోజుల్లో జనం బర్ద్వాన్ వంటి ప్రదేశాలకు వాతావరణ మార్పిడి కోసం వెళ్ళేవారని వారు చెప్పేవారు. బర్ద్వాన్కు సుమారు 25 మైళ్ళ దూరంలో ఉన్న కామార్పకూరు కూడా ఆరోగ్యకర వాతావరణానికి నెలవై ఉండేదని చెప్పడం అతిశయోక్తి కాదు. కనుక అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులు ఆరోగ్యం పుంజుకోవడానికై కామార్పకూరుకు వెళ్ళటం కద్దు.
శరీరం పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించక 12 సంవత్సరాల అసాధారణ సాధనానుష్ఠానాల వలన అనవరతం భావసమాధిమగ్నులై ఉన్నందున శ్రీరామకృష్ణ దేహదార్ఢ్యం దెబ్బతిన్నది. కనీస శారీరక పరిశ్రమకు కూడా దుర్బలురై ఆయన తరచూ అనారోగ్యానికి గురయ్యేవారు. కాబట్టే సాధనలు ముగించాక వాతావరణ మార్పిడి కోసం ప్రతి సంవత్సరం శ్రీరామకృష్ణ కామార్పకూరుకు తదితర చుట్టుపట్ల ప్రదేశాలకు పోయి అక్కడ చాతుర్మాస్యం అంటే వర్షాకాలపు 4 నెలలు గడిపి కలకత్తాకు తిరిగి వచ్చేవారు. అటువంటి సందర్భాల్లో ఆయన మేనల్లుడు, విశ్వాసపాత్రుడు, సేవకుడు అయిన హృదయ్ ఆయన వెంటే ఉండేవాడు. ఆ ప్రయాణాల ఖర్చులన్నింటినీ భరించడమే కాక ఆ కుగ్రామాల్లో శ్రీరామకృష్ణ ఇబ్బంది పడరాదనే తలంపుతో మధుర్ అవసరమైన సామాగ్రి సైతం ఆయనతో పాటు పంపించేవాడు. కుమార్తెను ప్రప్రథమంగా అత్తవారింటికి సాగనంపుతున్నప్పుడు తల్లి ఆమెతో పాటు సారె పంపుతుంది. అదేవిధంగా మధుర్ భక్తపరాయణుడైన అతడి భార్య జగదాంబదాసి శ్రీరామకృష్ణులు కామార్పకూరుకు వెళుతున్నప్పుడు ఆయనతో కూడా నిత్య ఆవశ్యకాలైన సామాగ్రిని అంతా పంపించేవారు. ఎందుకంటే గ్రామంలో శ్రీరామకృష్ణ కుటుంబ స్థితిగతులు ఆ దంపతులకు తెలియనివి కావు. ఆ కుటుంబం శివుని కుటుంబం వంటిది. తాత ముత్తాతల కాలం నుండి ఆ కుటుంబ సభ్యులకు భవిష్యత్తు నిమిత్తం ఎంతో కొంత సమకూర్చుకొని ఉంచుకోవాలనే ఈషన్మాత్రమైన ధ్యాస కూడా ఉండేది కాదు. లభించిన దాంతోనే జీవనం సాగిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ రుజుమార్గం వీడక వర్తించడమే ఆ కుటుంబ ఆచారం. రఘువీరుని పేరిట ఉన్న 1/2 ఎకరం పొలంలో పండిన పంటతో కుటుంబాన్ని వెళ్ళబుచ్చేవారు. ఆ ధర్మపరాయణ కుటుంబానికి ఆ గ్రామ కిరాణా అంగడే ఉగ్రాణం. దక్షిణలు మొదలైన వాటి ద్వారా లభించే స్వల్ప పైకంతో ఆ రోజుకు మాత్రం సరిపడే నిత్యావశ్యకాలైన పప్పు, ఉప్పు, నూనె, కూరగాయలు ఇత్యాదులను ఆ అంగడి నుండి కొనుగోలు చేసుకునేవారు. తక్కిన రోజుల్లో అన్నం, చెరువు గట్ల మీద పెరిగే తోటకూరలతో సంతృప్తితో ఆనందంగా గడిపేసేవారు. సర్వకాల సర్వావస్థల్లో తమ కులదైవమైన రఘువీరుని మీదే ఆధారపడి ఉండేవారు. ఆ కుటుంబ స్థితిగతులు బాగా తెలిసి ఉండటం వల్లనే రఘువీరుని పేరిట కొన్ని భిగాల వరి పొలాన్ని కొనుగోలు చేసి వారికి ధారాదత్తం చేయాలనే బలీయమైన కోరికే మధురబాబుకు ఉండేది. మధురబాబు ఈ కోరిక తీరలేదని చెప్పటం అనవసరం. మధుర ఒక సందర్భంలో ఈ ప్రస్తావన తీసుకురాగానే శ్రీరామకృష్ణులు మండిపడే అతన్ని కొట్టబోయారు కూడా. ఆ దృష్ట్యా శ్రీరామకృష్ణులతో పాటు గృహ నిర్వహణకు అవసరమైన నిత్యావసర వస్తువులు మధుర్ పంపేవాడు. చాతుర్మాస్య కాలంలో ఏటేటా శ్రీరామకృష్ణులు కామార్పకూరుకు వెళ్ళేవారని మునిపే చెప్పుకున్నాం. మలేరియా వ్యాధి ఆ ప్రాంతాల సోకి తాండవిస్తున్న సందర్భంలో ఒక సంవత్సరం శ్రీరామకృష్ణులు కామార్పకూరుకు వెళ్ళారు. ఆ రోగం వాతబడి ఎంతో బాధను అనుభవించారు. ఆనాటి నుండి స్వగ్రామానికి వెళ్ళకూడదని సంకల్పించుకున్నారు. మళ్ళీ ఎన్నడూ ఆయన అక్కడికి వెళ్ళింది లేదు. తమ మరణానికి 8 లేక 10 సంవత్సరాలకు మునుపు అలా సంకల్పించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ అంతకు మునుపు ఒక సంవత్సరం ఆయన కామార్పకూరుకు వెళ్ళారు. ఆయనను చూడటానికి, ఆయన ఆధ్యాత్మిక వచనాలు వినడానికి ఇరుగు పొరుగు స్త్రీలు, పురుషులు సతతం ఆయన వద్దకు తీర్థప్రజగా వచ్చారు. అవిచ్ఛిన్నమైన ఒక దివ్యానంద లహరి అప్పుడు అక్కడ ప్రవహించింది. ఆయన్ను చూడవచ్చిన వారిని సేవించడంలో ఆ ఇంటి స్త్రీలు ఎంతో ఆనందం పొందారు. ఆ ఆనందంలో రోజులు ఎలా గడిచిపోయాయో ఎవరికీ తెలియరాలేదు. రామ్లాల్ తల్లి అంటే రామేశ్వర్ భార్య, ఆమె కుమార్తె లక్ష్మి, మాతృదేవి, శారదాదేవి అప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నారు. ఒకరోజు చీకటి పడి 3 గంటలు గడిచిపోయాయి. శ్రీరామకృష్ణులను చూడవచ్చిన ఇరుగు పొరుగు స్త్రీలు, పురుషులు సెలవు పుచ్చుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. శ్రీరామకృష్ణులు గత కొన్ని రోజులుగా అజీర్తితో బాధపడుతున్నారు. సగ్గుబియ్యం, బార్లీ నీళ్లు మాత్రమే ఆయన ఆహారంగా పుచ్చుకుంటున్నారు. ఆ రాత్రి కూడా కాసిన పాలు, బార్లీ నీరు పుచ్చుకొని నిద్రకు ఉపక్రమించారు. ఆ ఇంటి స్త్రీలు చివరకు భోజనం చేసి ఇంటి పనులన్నీ ముగించి పడుకోబోతున్నారు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు తమ పడక గది తలుపులు హఠాత్తుగా తెరుచుకొని భావావస్థలో తూలుతూ రామ్లాల్ తల్లిని, ఇతరులను ఉద్దేశించి, మీరందరూ పడుకున్నారా? నాకేమీ ఆహారం ఇవ్వకుండానే పడుకున్నారేమిటి అని అడిగారు. ఆ మాటలకు విస్తుపోయి రామ్లాల్ తల్లి, అదేమిటి, ఇప్పుడే కదా నువ్వు తిన్నావు అని బదులిచ్చింది. అందుకు ఆయన, ఎప్పుడు తిన్నాను? ఇప్పుడే కదా, నేను దక్షిణేశ్వరం నుండి వచ్చాను, నాకు ఎప్పుడు ఆహారం ఇచ్చారు అని అడిగారు.
ఈ మాటలకు ఆ స్త్రీలందరూ ఆశ్చర్యపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. భావావస్థలో ఆయన అలా మాట్లాడుతున్నారని వారు గ్రహించగలిగారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేయగలరు? ఆ అర్ధరాత్రి ఇంట్లో తినడానికి ఏమీ లేదు. మార్గాంతరం ఏమిటి? రామ్లాల్ తల్లి కాస్త సంకోచిస్తూ, ఇంట్లో మరమరాలు తప్ప ఇంకేమీ లేదు, మరమరాలు తింటావా? అవి కాసిన తిను, అవి కడుపుకు చెరుపు చేయవు అని అంటూ ఒక పళ్ళెంలో మరమరాలు పూసి ఆయన ముందు పెట్టింది. ఆ మరమరాలు చూసి శ్రీరామకృష్ణులు పిల్లవాళ్ళ కోపగించుకొని, ఒట్టి మరమరాలు మాత్రమే తిన్ను అంటూ మారాన్ చేశారు. రామ్లాల్ తల్లి ఆయన్ను బుజ్జగింప ప్రయత్నించింది. కడుపు నొప్పితో నువ్వు బాధపడుతున్నావు, మరేది నీకు సరిపడదు. పైగా ఈ అపరాత్రి దుకాణాలన్నీ మూసివేసి ఉంటారు కనుక సగ్గుబియ్యం కానీ బార్లీ కానీ కొనుక్కురావడం సాధ్యం కాదు. ఈ రాత్రికి ఇవి కాస్త తిను, తెల్లారగానే నీకోసం చారు అన్నం వండుతాను. కానీ ససేమిరా ఆయన వినలేదు. మారాన్ చేస్తున్న పిల్లవాళ్ళు ఆయన పదే పదే వీటిని నేను తినను అంటూ మొండికేశారు. ఇక గత్యంతరం లేక రామ్లాల్ను దుకాణానికి పంపారు. అతడు ఒక దుకాణానికి వెళ్ళి కేకలు పెట్టి ఆ దుకాణదారుని నిద్ర నుండి లేపాడు. దుకాణం నుండి 2 పౌండ్లు అంటే సుమారు 1 కిలో మిఠాయి కొని ఇంటికి తెచ్చాడు. సాధారణంగా ఒక మనిషికి సరిపడేదానికంటే కాస్త ఎక్కువగానే మరమరాలు ఈ మిఠాయి ఒక పళ్ళెంలో పెట్టి శ్రీరామకృష్ణుల ముందు ఉంచారు. ఆయన కూర్చుని సంతోషంగా ఆహారాన్ని పూర్తిగా తినేశారు. ఆయన అలా తినడం చూసి ఆ కుటుంబ సభ్యులంతా గాబరాపడ్డారు. ఆహా, అజీర్ణంతో బాధపడుతూ నెలలో సగం రోజులు సగ్గుబియ్యం బార్లీతో గడిపే మనిషి ఈ అపరాత్రి వేళ ఇంత ఆహారం తిన్నాడు, తప్పక రేపేదో ఉపద్రవమే సంభవిస్తుంది అనే ఆలోచనలో పడ్డారు వారందరూ. కానీ మర్నాడు ఆయన మామూలుగానే ఉండటం చూసి అంత ఆశ్చర్యపోయారు. ఆ అపరాత్రి వేళ అంత ఆహారం తిన్నా కూడా ఆయన ఎలాంటి ఇబ్బందికి గురి కాలేదు. మరో సందర్భంలో ఆయన కామారపుకూరులో ఉన్నప్పుడు జయరాంబాటిలోని అత్తగారింటికి వెళ్ళారు. ఒకరోజు రాత్రి భోజనం చేసి పడుకున్నారు. కానీ కాసేపటికి లేచి, నాకు చాలా ఆకలి వేస్తుంది అన్నారు. ఈ మాటలు విని ఆ ఇంట్లోని స్త్రీలు ఆదుర్దపడ్డారు. తినడానికి ఆయనకు వారు ఏం ఇవ్వగలరు? ఆ రోజు ఇంట్లో ఏ శ్రాద్ధకర్మో లేదా అలాంటిదేదో నిర్వహించడం వల్ల సంతర్పణ జరిగింది. ఆ కారణంగా ఇంట్లో ఎలాంటి ఆహారము మిగలలేదు. ఒక చద్దన్నం మాత్రం ఉంది. ఈ విషయం మాతృదేవి సంకోచిస్తూ శ్రీరామకృష్ణులకు చెప్పగా ఆ అన్నాన్నే తీసుకురమ్మన్నారు. ఆ అన్నంలో కలుపుకోవడానికి కూర ఏమీ లేదని మాతృదేవి చెప్పింది. అందుకైనా కాస్త వెతికి చూడరాదా? ప్రొద్దున్న మిరపకాయ చింతపండు కలిపి చేప వంటకం చేశారు కదా, ఆ వంటకం కాస్త మిగిలి ఉందేమో చూడు అని అన్నారు. వెంటనే మాతృదేవి వెతికి చూడగా కూరగిన్నెలో కాస్త పులుసు అంటుకొని ఉన్న ఒక చిన్న చేప కాస్త కనిపించింది. దాన్నే ఆమె తీసుకువచ్చి ఆ చద్దన్నంతో పాటు ఆయనకు వడ్డించింది. ఆ అర్ధరాత్రి ఆయన ఆ చద్దన్నం దాదాపు 2 కిలోలు ఆ చేప పులుసుతో కలిపి తిని స్థిమితపడ్డారు. ఆయన దక్షిణేశ్వరంలో ఉంటున్నప్పుడు అప్పుడప్పుడు ఇలాగే జరగడం కద్దు. ఒకనాటి అర్ధరాత్రి శ్రీరామకృష్ణులు లేచి రామ్లాల్ని పిలిచి, నాకు బాగా ఆకలిగా ఉంది అని అన్నారు. అప్పుడు ఏం చేయాలి? సామాన్యంగా కొంత మిఠాయి భక్ష్యాలు ఆయన గదిలో ఉండేవి. కానీ ఆ సందర్భంలో ఏదీ లేదు. గత్యంతరం లేక రామ్లాల్ నహబత్కు వెళ్లి విషయం మాతృదేవికి ఇతర భక్తురాండ్రకు తెలిపాడు. వారు హడావిడిగా లేచి పొయ్యి రాజేసి ఒక రాచెప్ప నిండా దాదాపు సేరు హల్వా వండారు. ఒక భక్తురాలు ఆ హల్వాను శ్రీరామకృష్ణ గదికి తీసుకొచ్చింది. గదిలో ఒక మూల చిన్న దీపం మినుకు మినుకుమంటున్నది. రామ్లాల్ ప్రక్కనే కూర్చుని ఉన్నాడు. భావావిష్టులై గదిలో పచారులు చేస్తున్న శ్రీరామకృష్ణులను చూసి ఈమె ఆశ్చర్యపోయింది. ఆ ప్రశాంత నిస్తబ్ధ నీరవ నిశీధిలో భావోద్వేగంతో దేదీప్యమానంగా ఆయన వదనం ప్రకాశిస్తున్నది. దేని ముందు సమస్త విశ్వం ఇచ్ఛామాత్రంగా సమాధిలో లీనమై మళ్ళీ ఇచ్ఛామాత్రంగా అభివ్యక్తమవుతుందో ఆ విశాలమైన నేత్రాల స్థిర అంతర్దృష్టి, అనన్య మనస్కుడైన ఆ గురుగంభీర పద విక్షేపణం, ఉద్దేశరహితమైన ఆ సానంద విచారణం చూసిన తక్షణం ఆ భక్తురాలి హృదయం ఒక అవ్యక్త భావంతో నిండిపోయింది. ఆ స్థితిలో శ్రీరామకృష్ణ దేహం బాగా లావు పొడవు అయినట్లు ఆమెకు కనిపించింది. ఆయన మానవ మాతృనిగా కాక ఎవరో దేవత స్వర్గం నుండి దుఃఖాక్రందనలతో నిండిన ఈ మానవలోకానికి దిగివచ్చి ఈ గభీర నిశీధిలో గోప్యంగా ఠీవిగా ఆ గదిలో పచారులు చేస్తున్నట్లుగా ఆమె భావించింది. కరుణాద్ర హృదయ ఈ మరుభూమిని మళ్ళీ స్వర్గంలా మార్చడం ఎలాగా
దానికి ఒక మార్గం అన్వేషింప నిమగ్నులై ఉన్నట్లుగా ఆమెకు అనిపించింది. తనకు బాగా తెలిసిన శ్రీరామకృష్ణులు ఆయన కారని ఆమెకు నిశ్చయంగా అనిపించింది. ఆయన్ను సమీపించే కొద్దీ ఆమె గగురుపాటు చెంది అవ్యక్తమైన భక్తిపూర్వక భీతి ఆమెను ఆవహించింది. శ్రీరామకృష్ణులు కూర్చోవడానికి రామ్లాల్ అంతకు మునుపే గదిలో ఒక ఆసనం వేసి ఉంచాడు. ఆ భక్తురాలు సంభ్రమ సంకోచాలతో మెల్లగా వెళ్ళి ఆ హల్వా రాచెప్పను ఆసనం ముందు పెట్టింది. శ్రీరామకృష్ణులు కూర్చునే ఆ గభీర భావావస్థలో నెమ్మదిగా ఆ హల్వాను పూర్తిగా తినివేశారు. ఆ భక్తురాలి మనోభావాలను ఆయన పసిగట్టారేమో, ఎవరు చెప్పగలరు? తమను సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్న ఆమెను గమనించి ఆయన, ఎవరు తింటున్నారో చెప్పగలవా? నేనా లేక మరెవరోనా అని అడిగారు. అందుకు ఆ భక్తురాలు, మీలో మరెవరో ఉన్నట్లు వారే తింటున్నట్లు నాకు కనిపిస్తూ ఉంది అని జవాబిచ్చింది. ఆ జవాబు విని శ్రీరామకృష్ణులు, సరిగ్గా చెప్పావు అంటూ నవ్వారు. ఇటువంటి ఎన్నో సంఘటనలు పేర్కొనవచ్చు. శక్తివంతమైన ఆధ్యాత్మిక భావోద్వేగాలు చెలరేగిన సందర్భాల్లో ఆయన దేహంలో అవి గొప్ప మార్పులను ఉత్పన్నం చేసేవి. ఆయన శారీరక కదలికలు, తినడం, త్రాగటం, ప్రవర్తన ఇత్యాదులు విభిన్న ప్రకృతిని సంతరించుకొని ఆయన్ను పూర్తిగా మరొక వ్యక్తిలా అనిపింపజేసేవి. అయినప్పటికీ ఆయన ప్రవర్తన ఎంత విపరీతాకృతిని దాల్చినా ఆ ఆధ్యాత్మిక భావాల తదనంతరం ఆయన శరీరంలో ఎటువంటి వ్యాఘాతం కానవచ్చేది కాదు. మనలో నెలకొన్న మనస్సు మన భౌతిక దేహాలను వినూత్నంగా తీర్చిదిద్దుతుందన్నది సైద్ధాంతికంగా అంగీకరించే విషయమే. కానీ ఈ మార్పు ఎలా జరుగుతుందో తెలియరాదు. దీనిని గురించి అనేకులు సందేహం వెలిబుచ్చుతారు. కానీ శ్రీరామకృష్ణుల జీవితంలో దాదాపు సర్వసామాన్యమైపోయిన ఈ సంఘటనలు అందుకు నిదర్శనాలుగా ఒప్పారుతున్నాయి. వైష్ణవచరణ్ గురించి మధురబాబు భైరవి బ్రాహ్మణి నుండి తెలుసుకున్నాడని కొందరు చెప్తారు. ఆ తర్వాత శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక అవస్థల్లో ఏదైనా శారీరక రుగ్మత ఉందేమోనన్న విషయం తేల్చి చెప్పడంలో తనకు సలహా ఇవ్వడానికి వైష్ణవచరణ్ను దక్షిణేశ్వరానికి ఆహ్వానించాడంటారు. ఏది ఎలా ఉన్నా ఇది జరిగిన కొద్ది కాలానికే వైష్ణవచరణ్ దక్షిణేశ్వరానికి వచ్చాడు. ఆ సందర్భంలో ఒక చిన్న పండిత సదస్సు ఏర్పాటు చేశారని మనం ఊహించవచ్చు. వైష్ణవచరణ్తో పాటు మామూలుగా కొద్దిమంది శ్రద్ధాళువులైన సాధకులు, పండితులు వచ్చే ఉంటారు. ఇక విదుషీమణి అయిన బ్రాహ్మణి, మధుర్గోష్ఠి ఉండనే ఉన్నారు. నిర్ణయించవలసిన అంశం శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక అవస్థ కాబట్టి మేము దాన్ని సదస్సు అని పేర్కొన్నాం. చర్చ మొదలైంది. చుట్టుప్రక్కల జనం నుండి తాను విన్నా, స్వయంగా తాను కళ్ళారా చూసిన శ్రీరామకృష్ణుల అవస్థను బ్రాహ్మణి అభివర్ణించింది. ప్రాచీన భక్తి మార్గ ఆచార్యవర్ల అనుభవాలుగా శాస్త్రాల్లో నమోదైన అవస్థలతో శ్రీరామకృష్ణుల ప్రస్తుత అవస్థను పోల్చి భైరవి బ్రాహ్మణి ఆయన అవస్థ, ప్రాచీన ఆచార్యుల అవస్థ ఒకటే అని తన అభిప్రాయం ప్రకటించింది. వైష్ణవచరణ్ను ఉద్దేశించి, దీనిని గురించి మీకు భిన్నాభిప్రాయం ఉండే పక్షంలో సవివరంగా నాకు తెలుపుకోరుతున్నాను అని చెప్పింది. దైవబలంతో శక్తివంతురాలైందో అన్నట్లుగా తన బిడ్డను రక్షింపబూనే తల్లిల వీరదర్పంతో శ్రీరామకృష్ణుల పక్షాన్ని సమర్థింప బ్రాహ్మణి ఉద్యుక్తురాలైంది. ఈ పండిత సదస్సుకు కారణభూతులైన శ్రీరామకృష్ణులు అప్పుడు ఎలా స్పందించారు? మనం ఆ దృశ్యాన్ని ఊహించుకోవాల్సిందే. ఆయన పూర్తిగా ఉదాసీనులై ఆత్మానందంలో రమిస్తూ, చిరునవ్వులు చిందిస్తూ, వాగ్వాదాలు చేస్తున్న జనం మధ్య కూర్చుని ఉన్నారు. అప్పుడప్పుడు తన చిన్ని సంచి నుండి సోపు గింజలను, చలవ మిరియాలను నోట్లో వేసుకుంటూ ఆ చర్చ తనను గురించి కాక మరెవరి గురించో సాగుతున్నట్లు వింటున్నారు. మధ్య మధ్యలో వైష్ణవచరణ్ను తట్టుతూ, ఒక్కొక్కప్పుడు నాకు ఇలా అవుతుంది అంటూ తన స్వీయ స్థితిని ఆయనకు చెప్తున్నారు. వైష్ణవచరణ్ గొప్ప సాధకుడు. ఆ సాధన ఫలితంగా సంతరించుకున్న సూక్ష్మ దృష్టి సహాయంతో శ్రీరామకృష్ణులను చూడగానే ఆయన ఒక మహాపురుషుడని గ్రహించాడని కొందరు అభిప్రాయపడ్డారు. దానికి తోడు బ్రాహ్మణి తెలిపినదంతా విని ఆమె అభిప్రాయంతో వైష్ణవచరణ్ హృదయపూర్వకంగా ఏకీభవించాడని శ్రీరామకృష్ణుల ముఖత మేము విన్నాం.
అంతేకాక ప్రధానమైన ఏ 19 భక్తి భావాలు లేదా భక్త్యవస్థలు ఏకకాలంలో నెలకొన్న ఏ స్థితిని భక్తి శాస్త్రాలు మహాభావం అని పేర్కొంటున్నాయో, భావమయులైన శ్రీమతి రాధారాణి చైతన్య మహాప్రభువుల జీవితాల్లో మాత్రమే ఆ మహాభావ స్థితి అభివ్యక్తమైనదో, అటువంటి మహాభావ లక్షణాలన్నీ ప్రస్తుతం శ్రీరామకృష్ణులలో అభివ్యక్తం అవటం చూసి ఆశ్చర్యపోతున్నానని వైష్ణవచరణ్ ప్రకటించాడు. పూర్వజన్మ సుకృత ఫలంగా సామాన్య జీవితంలో ఎప్పుడైనా ఈ మహాభావం కించిత్ అభివ్యక్తమైతే ఈ 19 భావాల్లో 2 లేక 3 మాత్రమే అతడిలో వ్యక్తమవుతాయి. గతంలో ఏ జీవి ఆ 19 భావాల తాకిడిని అరికట్టడంలో సమర్థుడు కాలేకపోయాడు. భవిష్యత్తులోనూ ఏ జీవి సమర్థుడు కాబోడని శాస్త్రాలు వచిస్తున్నాయి. వైష్ణవచరణ్ పలుకులు విని మధురబాబు తదితరులు దిగ్భ్రమతో స్తబ్దులైనారు. ఇక శ్రీరామకృష్ణులు విస్మయానందాలతో, ఆయన ఏమంటున్నాడో చూసావా, ఇదొక రుగ్మత కాదని తెలిపి సంతోషిస్తున్నాను, ఇదొక రుగ్మత కాదని తెలిసి సంతోషిస్తున్నాను అని మధురతో అన్నారు. శ్రీరామకృష్ణుల మహోన్నతావస్థ గురించి వైష్ణవచరణ్ వెలుగుచ్చిన దృక్పథం కేవలం నోటి మాట కాదు. అప్పటి నుండి ఆయన శ్రీరామకృష్ణుల పట్ల అపరిమిత భక్తి ప్రపత్తులు చూపసాగాడు. ఆనాటి నుండి ఆయన తరచూ దక్షిణేశ్వరానికి వచ్చి శ్రీరామకృష్ణుల దివ్య సాహచర్య ఆనందాన్ని ఆస్వాదించసాగాడు. తాను చేస్తున్న నిగూఢ సాధనల గురించి తెలిపి వాటిపై శ్రీరామకృష్ణుల అభిప్రాయాన్ని తెలుసుకోగోరాడు. అంతేకాక తనలా తనతో పాటు సాధనలు చేస్తున్న భక్తులు కూడా శ్రీరామకృష్ణుల పరిచయాన్ని పొంది తనలా ఆయన దివ్య సాంగత్య ఆనందాన్ని పొందాలనే ఉద్దేశంతో ఆయన అప్పుడప్పుడు ఆ సాధకుల వద్దకు ఆయన్ను తోడుకొని వెళ్ళేవాడు. పవిత్రతే మూర్తీభవించిన శ్రీరామకృష్ణులకు కూడా నిగూఢ సాధనలు చేస్తున్న ఆ సాధకులతో కలిసిమెలిసి తిరుగుతూ వారి జీవితాల సాధనల గురించి తెలుసుకునే అవకాశం లభించింది. తద్వారా ఆయన ఈ విషయం గ్రహించారు. లోకుల దృష్టిలో ఆ సాధనలు ఎంత తుచ్చంగా గర్హనీయంగా కనిపించినా భగవత్ సాక్షాత్కార నిమిత్తం చేస్తున్నాను అనే ప్రగాఢ విశ్వాసంతో ఎవరైనా అటువంటి సాధనలు శ్రద్ధతో చేస్తూ పోతే అవి పతనానికి దారితీయవు సరికదా. క్రమంగా వాటి తోడ్పాటుతో సాధకుడు వైరాగ్యం, ఆత్మసంయమం పెంపొందించుకొని ఆధ్యాత్మిక సాధనలో పురోగమిస్తాడు, భగవద్భక్తిని సంతరించుకుంటాడు. కానీ ప్రప్రథమంగా తుచ్చ సాధనానుష్ఠానాలను గురించి విని కళ్ళారా స్వయంగా వాటిని చూసినప్పుడు తనలో చెలరేగిన ఆలోచనలను అనేక సార్లు మాకు ఇలా ఆయన తెలిపారు. వీళ్ళు గొప్పగా మాట్లాడతారు, అదే సమయంలో అంత నికృష్ట అనుష్ఠానాలకు పాల్పడతారెందుకు? మళ్ళీ ఆయనే చివరికి తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని మాతో చెప్పారు కూడా. అందుకు కారణం ఆ సాధకుల్లో కూడా శ్రద్ధాళువులైన కొందరు భగవంతుని పట్ల విశ్వాసం వహించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడమే. ఈ కర్తాభజ సంప్రదాయస్తుల పట్ల మాలో ఉన్న ద్వేషాన్ని తొలగించడం కోసం వారి పట్ల ఉన్న తమ నమ్మకాన్ని శ్రీరామకృష్ణులు ఇలా వ్యక్తం చేశారు. కర్త అంటే గురువు, భజ అంటే భజించు అని అర్థం. కర్త భజ ఒక తుచ్చమైన సాధనా మార్గం. దీన్ని అనుసరించే సాధకులు గురువునే భగవంతుడిగా భావించి భజిస్తారు. దీనిలో దోషం లేదు. కానీ దీంతోపాటు స్త్రీ పురుషులు కలిసి సాధన పేరిట వ్యభిచారం చేస్తుంటారు. అందుకే వాటిని రహస్యంగా చేయటం. కాబట్టే లోకులు ఈ మార్గాన్ని ఏవగించుకుంటారు. వారి పట్ల మీరెందుకు ద్వేషం వహించాలి? వారిది కూడా ఒక మార్గమే, అయితే తుచ్చమైంది. ఇంటి లోపలికి వెళ్ళటానికి ప్రధాన ద్వారం, వెనక ద్వారం, మరుగుదొడ్డి పరిశుభ్రం చేసే వ్యక్తి వెళ్ళటానికి ఒక ద్వారం ఉన్నట్లుగానే భగవంతుని భవనంలోకి ప్రవేశించడానికి అనేక ద్వారాలు ఉంటాయి. వారిది మలిన ద్వారం. ఏ ద్వారం గుండా వెళ్ళినా అందరూ చేరుకునేది ఇంట్లోకే. మీరు వారితో కలిసిమెలిసి వారిలా వ్యవహరించాలా? కాదు, మీరు అలా చేయకూడదు. కానీ వారి పట్ల ద్వేషం వహించకూడదు. ప్రాపంచిక భోగవాసనలతో తప్పించే మనస్సు వైరాగ్య మార్గాన్ని అంత సులభంగా అనుసరిస్తుందా? హృదయపూర్వకంగా పవిత్ర భావంతో భగవదన్వేష ఉద్యుక్తమవుతుందా? సామాన్యంగా మనస్సు పవిత్రతలో కూడా కొంత అపవిత్రతను అంటిపెట్టుకొని ఉంటుంది. కామకాంచనాలను అది పరిత్యజించినప్పటికీ వాటి వాసనకై ఉబలాట పడుతుంటుంది. అతి పవిత్ర భావంతో జగజ్జనని పూజించాలని ఒక వంక ఆదేశిస్తూ
మరో వంక ఆమె సంతృప్తికై కామాన్ని ప్రకోపింపచేసే ఏవగింపు పాటలు పాడమని పూజా విధానం గురించి తెలిపే పుస్తకాలు వక్కాణిస్తున్నాయి. ఇవి తాంత్రిక శాస్త్ర గ్రంథాలు. తాంత్రిక మార్గంలో దక్షిణా మార్గం లేక దక్షిణాచారం, వామా మార్గం లేదా వామాచారం అని 2 మార్గాలు ఉన్నాయి. వీటిలో దక్షిణ మార్గం అతి శుద్ధమైన మార్గం. ఇకపోతే వామ మార్గం అశుద్ధమైన ఆచరణలతో కూడుకున్న మార్గం. పైన ప్రస్తావించిన శాస్త్ర గ్రంథాలు ఈ వామాచారానికి చెందినవని గ్రహించాలి. తుచ్చమైన అనుష్ఠానాలతో కూడుకున్న ఈ మార్గం కూడా శ్రద్ధాళువులైన ఏ ఒకరిద్దరో సాధకులకు తోడ్పడుతుంది. అయినప్పటికీ ఈ మార్గం సామాన్యులకు ఆచరణీయం కాదనే విషయం గ్రహించుకోవాలి. ఇటువంటి విపరీత పద్ధతుల బోధన చూసి ఆశ్చర్యపడనక్కర్లేదు. వాటిని నిరసించను పని లేదు. అనంతకోటి బ్రహ్మాండ నాయక అయిన మహామాయ కల్పించిన కామకాంచన సంఖ్యల మనిషిని ఎంత గట్టిగా బంధించి వేసిందో దీని ద్వారా విశదమవుతుంది. ఆమె కరుణించి ఈ కఠోర బంధనాన్ని తొలగించకపోతే ముక్తి పొందటం జీవుడికి అసాధ్యం అనే విషయం సుస్పష్టం. ఎవరికి ఏ మార్గంలో ముక్తి పురోగమింపచేయటంలో తోడ్పడుతుందో గ్రహించటం మానవాతీతమని దీని ద్వారా విశదమవుతున్నది. అతి స్పష్టమవుతున్న మరొక విషయం, మన మనస్సుల ప్రవృత్తుల ధోరణులను ఒక వంక, మరో వంక శ్రీరామకృష్ణుల అనుపమాన దివ్య జీవిత మర్మాన్ని సునిశ్చిత తులనాత్మక అధ్యయనం చేస్తే ఆయన మానవాతీతులని, పరమపురుషుడైన భగవంతుడే మన వంటి వారి పట్ల కరుణ వహించి తన ఇచ్ఛ మేరకు తుచ్చమైన ఈ మురికి సంసారంలోకి కొద్ది కాలం కోసం అవతరించి వచ్చారని తెలియవస్తుంది. బాహ్య దృష్టికి ఆయన ఎంత దీనాతిదీనులుగా కానవస్తున్నా జ్ఞానదృష్టికి మాత్రం రాజరాజేశ్వరుడిగా జీవించి వెళ్ళిపోయారనే విషయం గోచరిస్తుంది. వైదిక యుగాల్లో ప్రాబల్యం వహించిన యజ్ఞయాగాదుల్లో దీనికే కర్మకాండ అని పేరు. యోగం భోగం 2 నిండి ఉన్నాయి. ఇంద్రాది దేవతలను యాగాదుల ద్వారా అట్లే ఉపాసనాదుల ద్వారా అర్చించి మెప్పించటం, అట్లే వారి నుండి పొందిన రూపరసాది భోగ్య వస్తువులను ఇహంలో కానీ లేదా పరంలో కానీ నియమానుసారంగా భోగించటం, ఇలా యోగం భోగం ఈ 2 మానవ జీవితోద్దేశంగా ఈ కర్మకాండ నిర్దేశించింది. ఈ విధంగా వేద నిర్దిష్ట క్రియాకలాపాలను సంయమపూర్వకంగా అనుష్ఠిస్తూ ఉంటే కాలక్రమాన మనస్సు కొంతవరకైనా వాసనారహితము పవిత్రము అవుతుంది. ఆ స్థితికి చేరుకున్నాక ఉపనిషత్తులు అభివర్ణించిన శుద్ధభక్తితో భగవంతుడిని ఆరాధించి కృతకృత్యుడు కాగలుగుతాడు. అంటే భగవత్ సాక్షాత్కారం పొంది ముక్తి నొందుతాడన్నమాట. కానీ బౌద్ధయుగంలో ఇది విపరీత మార్గాన్ని పట్టింది. వాసనాశూన్యులై సంసారం విడిచి అరణ్యంలో వసిస్తూ అత్యంత శుద్ధభావంతో యోగ్యులైన సాధకులకు మాత్రమే ఉపయుక్తమైన కఠోర సాధన మార్గం వివేచనారహితంగా భోగవాసనలతో తప్పించిపోతున్న ప్రాపంచికులకందరికీ నిర్దేశింపబడసాగింది. యోగ్యులా కాదా అనే విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరికి సన్యాసం ఇవ్వటం బుద్ధుడు చేసిన తప్పు అని స్వామి వివేకానంద వ్యాఖ్యానించేవారు. బుద్ధుని అసామాన్య వ్యక్తిత్వ ప్రభావంతో వేలాది పురుషులు స్త్రీలు ఆ కాలంలో సన్యసించారు. దాని ఫలితం సన్యాసాశ్రమానికి యోగ్యులు కాకపోవటం చేత నైతికంగా పతనం ఏర్పడింది. శ్రేష్ఠులైన పురుషులు సన్యసించడం వలన దేశం సామాజికంగా రాజకీయంగా అధోగతి పట్టింది. ఆనాటి రాజ్యాంగ యంత్రాంగం కూడా బౌద్ధ సన్యాసుల ఈ ప్రయత్నానికి ఎంతో తోడ్పడింది. తత్ఫలితం ప్రవృత్తి మార్గంలో చెరిస్తున్న మనిషిని, అంటే ప్రాపంచిక సుఖాల కోసం అర్రులు చాస్తున్న మనిషిని నియమిత భోగ మార్గంలో నడిపిస్తూ క్రమంగా అతన్ని నివృత్తి మార్గంలోకి, అంటే త్యాగ వైరాగ్య మార్గంలోకి పురోగమింపచేస్తున్న వైదిక యజ్ఞయాగాదులు బాహ్యంగా లుప్తమైపోయాయి. కానీ లోపలి కోరికలన్నీ అంత సులభంగా లుప్తమవుతాయా? కావు. కాబట్టే అవి నిశ్శబ్ద అర్ధరాత్రుల్లో, భయంకర నిర్జన శ్మశానాల్లో అతి గోప్యంగా తుచ్చ తాంత్రిక సాధన రూపంలో అభివ్యక్తం కాసాగాయి. ఈ విధంగా వైదిక యజ్ఞయాగాదులు వ్యవహారచ్యుతమై నిష్ఫలం కావటం చూసి, అంటే నిర్వహించే యజమానులు, నిర్వహించే పురోహితులు లేకపోవడం చేత యోగీశ్వరుడైన పరమశివుడు వాటిని అన్నింటినీ విభిన్న రూపంలో, తంత్రాల రూపంలో సజీవం చేశాడని తంత్రశాస్త్రాలు చాటుతున్నాయి. అంటే వేదాలు చాటుతున్న ప్రవృత్తి మార్గం తంత్ర సాధనలనే నూతన రూపాన్ని దాల్చి మనిషి భగవంతుని చేరే మార్గాన్ని చూపిస్తున్నదని గ్రహించాలి. ఈ కింవదంతిలో నిజానికి ఒక గొప్ప సత్యం దాగి ఉంది. ఎందుకంటే వైదిక క్రతువుల్లో ఉన్నట్లే ఈ తంత్రాల్లోనూ యోగం భోగం కలిసి ఉండటం మనకు కనిపిస్తున్నది కనుక. అంతేకాక మరో విశేషం,
ఈ తంత్రాల్లో కానవస్తున్నది. వైదిక కర్మకాండ సదా ఉపనిషత్తులు నిర్దేశిస్తున్న జ్ఞానకాండ నుండి వేరుగా సుదూరంగా ఉండటం కానవస్తున్నది. కానీ తంత్రాలలో మాత్రం అలా కాక ప్రతి తంత్ర సాధన కూడా అద్వైత జ్ఞానంతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉండటం, ఇదే తంత్రాల వైశిష్ట్యం మనకు స్పష్టంగా తెలుస్తున్నది. ఈ క్రింది ఉదాహరణ ఈ అంశాన్ని స్పష్టం చేస్తుంది. ఏదో ఒక దేవతామూర్తిని పూజించడానికి నువ్వు కూర్చున్నావనుకుందాం. అప్పుడు మొట్టమొదట నువ్వు చేయవలసింది మూలాధార చక్రంలో నిద్రాణంలో ఉన్న కుండలినీ శక్తిని మేల్కొల్పుతున్నావని, సుషుమ్నా మార్గం ద్వారా క్రమంగా దాన్ని శిరస్సులోని సహస్రార చక్రాన్ని కొనిపోతున్నావని, అక్కడ కుండలినీతో పాటు జీవుడివైన నువ్వు భగవంతునితో ఐక్యమైన స్థితిలో ఉన్నావని భావించాలి. ఆ తర్వాత ఆ పరమాత్మ నుండి విడివడి జీవస్వరూపాన్ని మళ్లీ దాలుస్తున్నావని, ఆ పరమాత్మ ఘనీభూతమైన నీ ఇష్టదేవతా రూపంలో అభివ్యక్తమవుతున్నాడని భావించాలి. తదనంతరం ఆ ఇష్టదేవతను నీ లోపల నుండి వెలుపలకు తీసుకువస్తున్నావని, పిదప ఫలపుష్పాది పూజోపకరణాల ద్వారా ఆ దేవతను ఉపక్రమిస్తున్నట్లు ఊహించుకోవాలి. ఇలా ఊహించుకోవటం తాంత్రిక పూజా విధానంలో అత్యంత ప్రధానమైన ఒక అంశం. దీనినే భూతశుద్ధి అని పేర్కొంటారు. మానవ జీవిత పరమావధి ప్రేమ ద్వారా భగవంతునితో తాదాత్మ్యం చెందటం. ఈ పై క్రియ ఆ ప్రయత్నానికి ఎంతో ఉపయుక్తమైందో గమనార్హం. నిజానికి వేలాది సాధకుల్లో బహుశా ఏ ఒక్కడు మాత్రమే పై క్రియను సక్రమంగా నిర్వర్తించి ఫలాన్ని పొందగలడు. అయినా ప్రతి ఒక్కరూ ఆ క్రియను కొద్దో గొప్పో చేయడానికి ప్రయత్నించినా అది మేలు వనగూరుస్తుంది. ఎందుకంటే ఎడతెక్కకుండా ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తే క్రమంగా సాధకుడు పురోగమిస్తాడు గనక. ఈ విధంగా తంత్రాల్లో పేర్కొన్న ప్రతి క్రియ యొక్క అద్వైత జ్ఞానంతో కూడుకొన్నదై సాధకుడికి అతడి పరమావధిని అడుగడుగునా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. వైదిక కర్మకాండాల నుండి భిన్నమైన తాంత్రిక సాధనల్లో మనకు కనిపించే నూతనత్వం ఇదే. ఈ తాంత్రిక సాధన ప్రణాళిక భారతీయులపై అంత విస్తృత ప్రభావం చూపడానికి కారణం ఇదే. తంత్రాల్లో కానవచ్చే మరో కొత్త భాగం జగత్కారణ స్వరూపిణి అయిన మహామాయను మాతృభావంతో, అంటే తల్లిగా పూజించాలనే ఆదర్శాన్ని ప్రబోధించటం. ఫలితంగా స్త్రీమూర్తులనందరినీ పరమ పవిత్ర దృష్టితో చూడాలనే ఆదర్శం జనించింది. వేదాలను పురాణాలను తరిచి చూస్తే తంత్రాల్లో ఉన్నట్లు ఈ భావం ఏకరీతిగా వాటిలో కనిపించదు. వేదాల్లోని సంహితల భాగంలో స్త్రీ శరీర ఆరాధన లవలేశంగా కొన్ని చోట్ల చూడవచ్చు, అంతే. ఉదాహరణకు ఈ సంహితలలో వధువు యోని, ప్రజాపతే ద్వితీయ ముఖం అంటే సృష్టికర్త అయిన ప్రజాపతి రెండవ ముఖం అని అభివర్ణించబడింది. అంతేకాక పెళ్లి కూతురు తేజస్వంతమైన సంతానాన్ని కనగలదనే ఉద్దేశంతో గర్భం దేహి సినీవాలి, ఈమె సద్గర్భాన్ని పొందుగాక అనే మంత్రాల ద్వారా దేవతలందరూ ఆ యోనిలో పూజింపబడాలని, అట్లే ఆ అంగాన్ని పరమ పవిత్ర దృష్టితో చూడాలని విధింపబడింది. కానీ ఈ యోని లింగాల పూజ వైదిక కాలం నుండే భారతదేశంలో ప్రాబల్యం వహించిందని పై విషయం చూసి అపార్థం చేసుకోకూడదు. ఎందుకంటే ఈ యోని లింగాల పూజ ప్రప్రథమంలో బాబిలోనియాలోని సుమేర్ జాతుల్లోనూ, అట్లే ఆ జాతులకు చెందిన ద్రావిడులలోనూ స్థూల రూపంలో ఉండినట్లు చారిత్రక రుజువులున్నాయి. ఇకపోతే భారతదేశ తంత్రాలు ఒక వంక వేదాల్లోని కర్మకాండ, జ్ఞానకాండల స్ఫూర్తిని తమ ప్రతి క్రియాకలాపంలోనూ ఐక్యం చేసుకున్నాయి. అట్లే మరో వంక యోగ్యులైన కొంతమంది సాధకులకు ఆధ్యాత్మిక సాధనలో తోడ్పడగలవని తలచి పైన పేర్కొన్న స్త్రీ శారీరక ఉపాసనను కూడా అవి ఒక భాగంగా చేసుకున్నాయి. కానీ ఆ ఉపాసనలోని స్థూలమైన మొరటు భావాన్ని చాలా వరకు మార్చి దానితో పాటు వైదిక యుగ ఉపాసనలోని ఉన్నత ఆధ్యాత్మిక భావాన్ని జోడించి ఆ ఆదర్శాన్ని సమగ్ర రూపంలో వికసింపజేశాయి తంత్రాలు. తంత్రాలలోని వీరాచారం ఈ రీతిలోనే ఉత్పన్నమైనట్లు కానవస్తోంది. భోగవాసనలతో ఊరిపోయిన మనుషులు స్థూల రూపరసాది విషయాలను కొంత అయినా భోగించకుండా ఉండలేరని తంత్రశాస్త్రకారులైన కౌలాచార్యులకు బాగా తెలుసు. అయినా తమకు అత్యంత ప్రియమైన ఆ భోగ్య వస్తువుల పట్ల ఏదో రకంగా వారిలో పూజ్యభావం జనింపచేయగలిగితే కొంతకాలం భోగాల్లో మునిగి తేలినప్పటికీ వారు ఆ పూజ్యభావం సత్ఫలితంగా క్రమేణా ఆత్మసంయమాది
ఆధ్యాత్మిక సుగుణాలను పెంపొందించుకోవటం తథ్యం. కాబట్టే తంత్రశాస్త్రకారులు ఇలా ప్రబోధించారు. స్త్రీ శరీరం నిజానికి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. స్త్రీని మానవ మాతృరాలిగా చూడటం మానుకోవాలి. స్త్రీని జగజ్జననిగా సదా పరిగణించాలి. ప్రతి స్త్రీ సాక్షాత్తు జగజ్జనని విశిష్ట అభివ్యక్తీకరణని ఎరిగి సదా స్త్రీలందరి పట్ల పూజ్యభావంతో మెలగాలి. స్త్రీ పాదోదకాన్ని పుచ్చుకోవాలి. పొరపాటుగానైనా స్త్రీని నిందించడం గాని కొట్టడం గాని చేయరాదు. తంత్రశాస్త్ర సాహిత్యంలో ఈ క్రింది వాక్యాలను ఉదాహరణగా మనం చూడవచ్చు. యస్యాహ అంగే మహేశాని సర్వతీర్థాని సంతినై పురశ్చరణోల్లాస తంత్రం 14వ పటలం. ఓ మహేశ్వరి, స్త్రీ శరీరంలో సమస్త పుణ్యక్షేత్రాలు నెలకొని ఉన్నాయి. 2. శక్తో మనుష్య బుద్ధిస్తు యః కరోతి వరాసనే. ఉత్తరతంత్రం 2వ పటలం. ఓ దేవి, ఎవడు స్త్రీని మానవ మాతృరాలిగా చూస్తాడో అతడు ఏనాడు మంత్రసిద్ధుడు కాలేడు. పైగా విరుద్ధ ఫలితాన్నే అంటే భ్రష్టతనే పొందుతాడు. 3. శక్త్యా పాదోదకం యస్తు పిబేద్ భక్తిపరాయణ ఉచ్ఛిష్టం వాపి భుంజీత తస్య సిద్ధిరఖండిత. నిగమకల్పద్రుమం. స్త్రీ తన బొటనవేలిని ముంచి పవిత్రం చేసిన తీర్థాన్ని భక్తితో త్రాగేవాడికి, ఆమె ఎంగిల్ని శ్రద్ధాళువై ప్రసాదంగా పుచ్చుకునేవాడికి సిద్ధి కలగడం తథ్యం. 4. స్త్రియో దేవాః స్త్రియః పుణ్యాః స్త్రియ ఏవ విభూషణః స్త్రీ ద్వేషానైవ కర్తవ్యస్తాసు విందాం ప్రహారకం. ముండమాలా తంత్రం 5వ పటలం. స్త్రీలే దేవతలు, స్త్రీలే పవిత్రులు, సమాజానికి ఆభరణాలు. కాబట్టి స్త్రీలను ద్వేషించరాదు, గర్హించరాదు, కొట్టరాదు. అంటే స్త్రీలను పూజించడం దేవతలను పూజించినట్లే, స్త్రీలను నిందించడం దేవతలను నిందించినట్లే అవుతుంది. పైన పేర్కొన్న శాస్త్రోపదేశాలు ఎంత ఉదాత్తమైనవైనా ఏం లాభం? కాలక్రమంలో తాంత్రిక సాధకులు భగవంతుణ్ణి పొందాలన్న ఆదర్శాన్నే విస్మరించి హేయమైన అతీంద్రియ శక్తులను సిద్ధులను పొందడంలో తలమునకలయ్యారు. ఈ కాలఘట్టంలో నానా రకాల అస్వాభావిక సాధనలు, భూతప్రేత పిశాచాదుల ఉపాసన లాంటివి తంత్రశాస్త్రంలో చొరబడి తంత్రశాస్త్రాన్ని ప్రస్తుత హేయ స్థితికి దిగజార్చాయి. కాబట్టే ప్రతి తంత్రంలోనూ ఉత్తమం, అధమం, మంచి, చెడు, ఉచ్చం, నీచం అనే 2 రకాల విభాగాలు ఉండటం మనం చూడవచ్చు. కొన్ని సందర్భాల్లో ఉన్నత స్తరానికి చెందిన భగవదోపాసనలో హేయ సాధనలను చొప్పించడం కానవస్తుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ నైజానికి అనుగుణమైన తంత్ర సాధనను ఎంపిక చేసుకుంటున్నారు. శ్రీ చైతన్య మహాప్రభువుల అవతరణంతో తాంత్రిక సాధనాల్లో మరో పరిణామం ఏర్పడింది. జనసామాన్యంలో ద్వైతభావం అంటే భక్తిభావం ప్రచారం చేయటమే శ్రేయస్కరమని భావించి అద్వైతానికి దారితీసే తాంత్రిక సాధనలను చాలా వరకు వదిలివేసి కేవలం తంత్రాలలోని మంత్రాలను, బాహ్య ఉపాసనలను మాత్రమే చైతన్యులు, ఆయన ఉత్తరాధికారులు ప్రచారం చేశారు. పై ఉపాసనలో వారు ఒక వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇతరులు తనను ఎలా సేవించాలని ఇష్టపడతాడో సాధకుడు తన ఉపాసనా దైవాన్ని అదే రీతిలో సేవించాలని వారు ప్రబోధించారు. సాధకులు నైవేద్యంగా అర్పించిన ఫలమూలాదులను తాంత్రిక దైవాలు దృష్టి మాత్రంతో పవిత్రీకరిస్తాయని తంత్రశాస్త్రాలు వచిస్తున్నాయి. కాబట్టి నైవేద్యంగా అర్పించిన ఆ పదార్థాలను ప్రసాదంగా ఆరగిస్తే అవి సాధకులకు కామక్రోధాది ప్రవృత్తుల పట్ల అనాసక్తతను, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తతను పెంపొందిస్తాయని సామాన్యంగా విశ్వసిస్తారు. కానీ వైష్ణవాచార్యులు ప్రవేశపెట్టిన నూతన సాధన పద్ధతితో నైవేద్య పదార్థాలను దేవతలు తమ దృక్కులతో పవిత్రం చేయటమే గాక కొన్ని సందర్భాల్లో సాధకుల భక్తి ప్రగాఢత మేరకు నైవేద్యంలోని స్థూల భాగాలను సైతం స్వీకరిస్తారనే విశ్వాసం ప్రాబల్యం పొందింది. ఇంతేకాక ఈ సాధనా పద్ధతిలో వైష్ణవాచార్యులు అనేక మార్పులు ప్రవేశపెట్టారు కూడా. సాధ్యమైనంత వరకు తంత్రాల్లో కానవస్తున్న పశ్వాచారానికి, బాహ్య శౌచానికి ఎంతో ప్రాధాన్యతనివ్వడం వాటిలో ప్రధానమైనవి. సాధకుల యోగ్యతను బట్టి తాంత్రిక సాధనలను ఉత్తమం, మధ్యమం, అధమం అని 3 రకాలుగా విభజించి తదనుగుణంగా సాధకులను కూడా దైవాచారం, వీరాచారం, పశ్వాచారం అనే 3 తరగతులకు చెందినట్లు విభజించారు.
సాత్విక గుణ సంపన్నులకు దైవాచారం, రాజసిక గుణ సంపన్నులకు వీరాచారం, తామసికులకు పశ్వాచారం అనుకూలిస్తాయి. పశు ప్లస్ ఆచారం పశ్వాచారం. పశు అంటే జంతువులకు, అంటే తమో గుణం అధికంగా ఉండే సామాన్యులకు అనుకూలించే ఆచారం. అంటే సాధనల, క్రతువుల, భోగ్య వస్తువుల నుండి వైదొలికి మెలగటం, భగవంతుణ్ణి విగ్రహాదుల్లో పూజించటం, తీర్థయాత్రాదులు చేయటం, బిగ్గరగా భగవన్నామ సంకీర్తన చేయటం ఇత్యాదులు పశ్వాచారాలు. తదనంతరం మనస్సు పవిత్రమై స్థిరపడే కొద్దీ ధ్యానం, ఉపాసన మొదలైనవి విధింపబడతాయి. మనసా వాచా కర్మణ పూర్తి శౌచాన్ని పాటించి జపాత్ సిద్ధి జపాత్ సిద్ధి జపాత్ సిద్ధి. జపం ద్వారా భగవత్ సాక్షాత్కారం కలగటం తథ్యం. నామమే బ్రహ్మం, అంటే భగవన్నామంతోనే భక్తుడు భగవత్ సాక్షాత్కారం పొందగలడనే భావాన్ని జనసామాన్యానికి ఈ వైష్ణవాచార్యులు ప్రబోధించారు. కానీ ఆ తొలి వైష్ణవాచార్యుల ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. వారి నిష్క్రమణానంతరం కొద్ది కాలంలోనే వాసనాపూర్ణమైన మనస్సు వారు నిర్ణయించిన పవిత్ర ఉపాసనా విధానంలో అపవిత్ర భావాలను ప్రవేశింపజేసింది. ప్రవృత్తిపూర్ణుడైన మనిషి వారు ప్రబోధించిన సాధనాల్లోని సూక్ష్మ పవిత్ర ఆశయాలను విడిచిపెట్టి స్థూలాంశాలను మాత్రమే స్వీకరించాడు. తన ఉపపత్తి అంటే వీటుడు పట్ల స్త్రీ చూపే ప్రగాఢ ప్రేమాకర్షణలను అలవరుచుకొని వాటిని భగవంతుని వైపుగా మరలించడానికి బదులు మనిషి తానే ఉంపుడుగత్తెను ఉంచుకునే స్థితికి దిగుదారాడు. ఈ విధంగా వైష్ణవాచార్యులు నిర్దేశించిన శుద్ధ సాధన మార్గంలో భోగాన్ని ప్రవేశపెట్టి దానిని తన నైజానికి అనుకూలించే స్థాయికి దిగజార్చాడు. అంతకంటే ఏం చేయగలడు మరి? అత్యంత పావన జీవితం గడపడానికి యోగ్యుడు కాదు కదా. యోగం, భోగం రెండూ కలగలిసిన సాధనా పద్ధతిని మాత్రమే అతడు జీర్ణం చేసుకోగలడు. ఆధ్యాత్మికానుభూతిని పొందగోరాడు. కానీ అదే సమయంలో రూపరసాది సుఖాలను చవిచూడాలని అర్రులు చాచాడు. ఇందువల్లనే వైష్ణవ సంప్రదాయంలో కర్తాభాజ, ఆవుల్, బావుల్, దర్భేష్, శాయి మొదలైన రహస్య సాధనా సమాజాలు ఉత్పన్నమైనాయి. కాబట్టి ఈ రహస్య సంప్రదాయాల మూలంలో యోగం, భోగం కలగలిసిన అతి ప్రాచీన వైదిక కర్మల తీరుతెన్నులు కానవస్తాయి. దీంతోపాటు ప్రతి సాధనానుష్ఠానంతో అద్వైత భావాన్ని జోడించాలనే తాంత్రిక కౌలాచార్యులు ప్రవేశపెట్టిన ప్రక్రియ ధోరణి కూడా కనిపిస్తుంది. భగవంతుడు ముక్తి, ఆత్మసంయమనం, పరిత్యాగం, ప్రేమ మొదలైన అంశాలను గురించి కర్తాభజ మొదలైన సంప్రదాయాల భావాలను ఒకంత వివరిస్తే పైన మేము తెలిపిన విషయాన్ని పాఠకులు సులభంగా అవగతం చేసుకోగలుగుతారు. ఈ సంప్రదాయాలను గురించి ముచ్చటిస్తున్నప్పుడు శ్రీరామకృష్ణులు అనేక సందర్భాల్లో మాకు వాటిని గురించి అనేక విషయాలు తెలిపారు. సరళమైన తేటతెల్లని పలుకుల్లో వారి బోధలు ఉండేవి. ఆ పద్యపాదాలు, ఆ పదజాలం వ్యక్తం చేసే భావాలను జనసామాన్యం అర్థం చేసుకోవడంలో ఎంతవరకు దోహదం చేస్తాయో వాటిని పాఠకుడు స్వయంగా విన్నప్పుడు తెలుసుకోవచ్చు. కర్తాభజ ప్రభృత సంప్రదాయస్తులు భగవంతుణ్ణి ఆలేక్లత అని పేర్కొంటాడు. అలక్ష్య అనే సంస్కృత పదం నుండే ఆలేక్ అనే పదం ఉత్పన్నమైంది. ఆలేక్ అంటే మనోవాక్కులకు అతీతుడైన పరమాత్మ శుద్ధ సత్వ సంపన్న మానసంలో ప్రవేశించి లేదా ఆధారం చేసుకుని అభివ్యక్తమవుతాడు. ఎవరిలో అలా అభివ్యక్తమవుతాడో అతడే కర్త లేదా గురువు. ఎవరిలో భగవంతుడు ఆ విధంగా అభివ్యక్తమవుతాడో అతన్ని ఆ సంప్రదాయస్తులు సహజ్ బిరుదుతో గౌరవిస్తారు. భగవద్భావం నిజానికి ఎవరిలో అభివ్యక్తమవుతుందో అటువంటి యథార్థ గురువే ఆ సంప్రదాయస్తులకు ఉపాస్యుడవుతాడు. కాబట్టే కర్తనే అంటే గురువునే భగవంతుడిగా భజించే, ఆరాధించే సంప్రదాయస్తులను కర్తాభజ అంటారు. ఆలేఖ్లత యథార్థ స్వభావం, విశుద్ధ మానసంపై దాని ప్రభావం గురించి ఆ సంప్రదాయస్తులు ఇలా చెప్తారు. అది అవ్యక్తంగా వస్తుంది, అవ్యక్తంగానే పోతుంది. ఎవరు ఆలేక్కును చూడలేరు, ఎవరి ఆలేక్కును తెలుసుకుంటాడో అతడే ముల్లోకాల్లో గురువు అవుతాడు. సహజుడైన వ్యక్తి లక్షణం, అతడు సదా అచ్యుతుడుగా ఉంటాడు. అంటే స్త్రీతో సాహచర్యం నెరపుతూ ఉన్నా ఎన్నటికీ అతడిలో కామభావం తలెత్తదు. అటువంటి వ్యక్తిని గురించి వారు ఇలా చెప్తారు. రమణేర్ సంగే థాకే నా కరే రమణ్. రమణితో సహవాసం చేస్తున్న రమణం అంటే రతిక్రియ చేయడు.
కామకాంచనమయమైన సంసారంలో పూర్తిగా అనాసక్తుడై మెలగలేని సాధకుడు ఎన్నటికీ ఆధ్యాత్మిక పురోగతి పొందడు. కాబట్టే సాధకులకు వారు ఇలా ఉపదేశిస్తారు: వంట చేయి, కూరలు వడ్డించు, కాని వంట పాత్రను తాకవద్దు. పాము ముందు కప్పను ఆడించు, కాని కప్పను మృంగివేయకుండా చూడు. అమృత సాగరంలో స్నానమాడు, కాని శిరోజాలు తడవనివ్వకు. తంత్రశాస్త్రాలు సాధకులను పశువు, వీరుడు, దివ్యుడు అని ఎలా 3 తరగతులుగా విభజిస్తున్నాయో, అదేవిధంగా కర్తాభజ సంప్రదాయం కూడా సాధకులను యోగ్యతానుసారంగా 4 తరగతులుగా వర్గీకరిస్తున్నది. అవి: 1 ఆవుల్, 2 బావుల్, 3 దర్బేష్, 4 సాయి. అందరికంటే సాయి ఉత్కృష్టుడు. అంటే సిద్ధి పొందిన వ్యక్తి మాత్రమే సాయి అవుతాడన్నమాట. ఈ 4 తరగతుల వారు నిరాకార భగవంతుణ్ణే ఉపాసిస్తారు అని శ్రీరామకృష్ణుల వారు చెప్పేవారు. ఆ సంప్రదాయానికి చెందిన కొన్ని పాటలను మాకు ఆయన పాడి వినిపించేవారు. ఉదాహరణకు ఈ క్రింది పాట చూడండి: మునుగవే లోతుకు మునుగవే మనసా, సర్వేషు సౌందర్య సంద్రంబునందు, అట్టడుగు లోతులను అందగలవేని, ప్రభు ప్రేమరత్నము పొందెదవు అచట. మునుగవే లోతుకు మునుగవే మనసా, వెదుకవే హృదయాన వెదుకవే మనసా, వెదుకవే దానిలో బృందావనంబు. శ్రీకృష్ణ చంద్రుండు క్రీడించునెప్పుడు, భక్త బృందము కూడి పాడి ఆడుచును. మునుగవే లోతుకు మునుగవే మనసా, వెలిగింపవే మనస వెలిగింపు జ్యోతి, వెలిగింపవే నిత్య విజ్ఞాన దీప్తి. ఆరకుండగజేయు ఆ దీప శిఖను, నిరతము కదలక నీడెందమందు. మునుగవే లోతుకు మునుగవే మనసా, సర్వేషు సౌందర్య సంద్రంబునందు. నీ పడవనెవ్వరు నెట్టుచున్నారు, గట్టిదో నేలపై పట్టి త్రోయుచును. అతడే నీ గురువని అనియ కబీరు, భావింపు మా గురుపద పద్మములను. మునుగవే లోతుకు మునుగవే మనసా, సర్వేషు సౌందర్య సంద్రంబునందు. ఈ విధంగా గురువును పూజించడం, అందరూ సమావేశమై పూజ భజనాదుల్లో నిమగ్నులై ఉండటం ఆ సంప్రదాయస్తుల ప్రధాన సాధనలు. వీరి విగ్రహారాధనను తిరస్కరించినప్పటికీ సామాన్యంగా విగ్రహారాధన చేయరు. గురుపూజ సంప్రదాయం భారతదేశంలో అత్యంత ప్రాచీనమైంది. ఉపనిషత్ కాలం నుండే గురుపూజ ప్రాబల్యం వహించినట్లు కనపడుతున్నది. అందుకు కారణం ఆచార్య దేవో భవ, ఆచార్యుల్ని దేవుడిగా భావించు వంటి వచనాలను ఉపనిషత్తుల్లో మనం చూడవచ్చు. దేవీ దేవతలను పూజించడం ఆనాడు అసలు వాడుకలోనే లేదనిపిస్తోంది. కాలక్రమంలో గురుపూజ ఎన్ని రూపాలను సంతరించుకున్నదో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. పైగా శుచి అశుచి, మంచి చెడు మొదలైన భేదభావాన్ని మనస్సు నుండి పూర్తిగా తొలగించుకోవటం నిమిత్తం ఆ కర్తాభజాది సంప్రదాయ సాధకులు రకరకాలైన సాధనానుష్ఠానాలను పాటించవలసి వచ్చేది. సాధకులు ఈ అనుష్ఠానాలను గురించి గురు శిష్య పరంపరానుగతంగా ఉపదేశాలు పొందేవారు అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. వాటిలో కొన్నిటిని ఆయన అప్పుడప్పుడు మాకు చెప్పడం కూడా కద్దు. వేదాలను పురాణాలను చెవితో వినాలి, కానీ తంత్రాలు విధించిన సాధనలు ప్రత్యక్షంగా అనుష్ఠించాలి, అభ్యాసం చేసుకోవాలి అని శ్రీరామకృష్ణులు తరచూ వచించేవారు. నిజానికి భారతదేశంలో స్మృతులను అనుసరించేవారు చాలా వరకు ఏదో ఒక తాంత్రిక సాధనను అనుష్ఠించడం చూడవచ్చు. పరిశీలించి చూస్తే న్యాయ వేదాంతాల్లో నిష్ణాతులైన పండితులు
అనుష్ఠానంలో తాంత్రికులే. భాగవతాది భక్తి శాస్త్రాల్లో కోవిదులైన వైష్ణవ పండితులు నిజానికి కర్తాభజ ప్రభృత సంప్రదాయాల రహస్య సాధనలను అనుష్ఠించేవారుగానే కనిపిస్తారు. వైష్ణవ చరణ్ కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే. కలకత్తాకు ఉత్తరాన కొన్ని మైళ్ల దూరంలోని కాచీభాగాన్ కర్తాభజ రహస్య సమావేశంతో ఆ వైష్ణవ చరణ్కు అత్యంత సన్నిహిత సంబంధం ఉండేది. ఆ సంప్రదాయానికి చెందిన స్త్రీలు పురుషులు అనేకులు అక్కడే వసించి వైష్ణవ చరణ్ ఉపదేశానుసారం సాధనలు చేస్తుండేవారు. శ్రీరామకృష్ణులను ఆయన కొన్ని సందర్భాల్లో అక్కడికి తోడుకొని వెళ్లారు కూడా. శ్రీరామకృష్ణులు సదా సర్వవేళలా నిర్వికార స్థితిలో నెలకొని ఉండటం, భగవత్ప్రేమ ఫలితంగా అపూర్వ భావసమాధిమగ్నులు కావటం గమనించిన అక్కడి స్త్రీలు కొందరు ఆయన జితేంద్రియుడో కాదో తెలుసుకోగోరి ఆయన్ను పరీక్షించారని తెలియవస్తున్నది. ఫలితంగా అక్షుణ్ణ సహజ్ అనే మహోన్నతమైన బిరుదునిచ్చి ఆయన గౌరవించారని మేము విన్నాం. బాలక స్వభావులైన శ్రీరామకృష్ణులు వైష్ణవ చరణ్ అభ్యర్థన మేరకే నిస్సంకోచంగా అక్కడికి వెళ్లారు. వారు తమను ఆ విధంగా పరీక్షిస్తారని ఆయనకు అసలు తెలియదు. ఏదేమైనా మళ్లీ ఎన్నడూ ఆయన అక్కడికి వెళ్లలేదు. శ్రీరామకృష్ణుల శీల సంపత్తి, పావనత్వం, భక్తి పారవశ్యకత వైష్ణవ చరణ్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పర్యవసానంగా శ్రీరామకృష్ణుల పట్ల భక్తి ప్రపత్తులు నానాటికి ఆయనలో అధికరింపసాగాయి. చివరకతడు శ్రీరామకృష్ణులు భగవదవతార పురుషులని బహిరంగంగా అంగీకరింప వెనుకాడలేదు. వైష్ణవ చరణ్ శ్రీరామకృష్ణుల వద్దకు వస్తున్న కొద్ది కాలానికే ఇందేష్కు చెందిన గౌరీ పండితుడు దక్షిణేశ్వరానికి రావడం తటస్థించింది. అతడు సుప్రసిద్ధుడైన తాంత్రిక సాధకుడు. అతడు దక్షిణేశ్వరానికి మొదటిసారి వచ్చినప్పుడు ఒక వినోద సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి మేము శ్రీరామకృష్ణుల ముఖతా విన్నాం. కఠోర తపస్సాధనల ఫలితంగా గౌరీ పండితుడు ఒక అద్భుత శక్తిని సంతరించుకున్నాడు. శాస్త్ర తర్కంలో ఎవరినైనా పరాజితులను చేయగలగటమే ఆ శక్తి. శాస్త్ర తర్కానికి ఆహ్వానితుడై వెళ్లినప్పుడు తర్కం జరగనున్న సభామండపంలోకి ప్రవేశించే ముందు హా రే 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 నిరాలంబో లంబోదర జననికం యామి శరణం అని బిగ్గరగా కొన్నిసార్లు ఉచ్చరించిన తదుపరి సభలోకి ప్రవేశించేవాడు. పండితుడి నోటి నుండి మేఘ గంభీర స్వనంలో వెలువడిన వీరభావ సూచికలైన ఆ పలుకులు విన్న ప్రత్యర్థుల గుండెల్లో ఒక అవ్యక్త భీతిని రగిలించేవని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఇందు మూలంగా 2 లాభాలు అనుగూడేవి. ఒకటి, ఆ పలుకులు గౌరీ పండితుని శక్తిని పూర్తిగా జాగృతం చేసేవి. 2, ఆ పలుకులతో ప్రత్యర్థులను జడిపించి ముగ్ధులను చేసి వారి శక్తిని దోచుకునేవాడు. పండితుడు అలా బిగ్గరగా ఉచ్చరిస్తూ మల్లయోధునిలా కుడి అరచేతితో ఎడమ అరచేతిని చరుస్తూ సభలో ప్రవేశించేవాడు. పూర్వం ఢిల్లీ చక్రవర్తుల సమక్షంలో సభాసదులు ఏ రీతిలో మోకాళ్ల మీద చేతులు పెట్టుకుని కూర్చునేవారో ఆ విధంగా కూర్చుని శాస్త్రవాగ్వాదం ప్రారంభించేవాడు. అప్పుడు గౌరీ పండితుడిని వాగ్వాదంలో ఓడించడం ఎవరికైనా అసాధ్యమని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. గౌరీ పండితుడికి అటువంటి శక్తి ఉందని అంతకు మునుపు శ్రీరామకృష్ణులకు తెలియదు. కాని పండితుడు కాళికాలయంలో ప్రవేశించి హా రే 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 అంటూ బిగ్గరగా ఉచ్చరించిన మరుక్షణమే తనలో నుండి ఏదో శక్తి ప్రేరేపించడంతో శ్రీరామకృష్ణులు అవే అక్షరాలను అతడి కంటే బిగ్గరగా ఉచ్చరించారు. వెంటనే పండితుడు ఆ అక్షరాలనే శ్రీరామకృష్ణుల కంటే మరింత బిగ్గరగా ఉచ్చరించాడు. అది విని ఉత్తేజంతో శ్రీరామకృష్ణులు హా రే 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 అంటూ మరింత బిగ్గరగా ఉచ్చరించారు. 2 వైపుల నుండి వారు అలా ఒకరికంటే ఒకరు బిగ్గరగా ఉచ్చరించడంతో బందిపోటు దొంగలు పడ్డప్పుడు చెలరేగే కోలాహలం, అలజడి అక్కడ నెలకొన్నాయని నవ్వుతూ శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఆ శబ్దం వచ్చిన వైపుకు కర్రలు కటార్లు పుచ్చుకొని ఆలయ కాపలా వారు ఆదరబాదర పరిగెత్తుకుంటూ వచ్చారు. తక్కిన వారంతా భయంతో బిర్రబిగుసుకుపోయారు. గౌరీ పండితుడు శ్రీరామకృష్ణుల కంటే బిగ్గరగా అక్షరాలను ఉచ్చరించలేకపోవడంతో మౌనం పాటించవలసి వచ్చింది. ఈ సంఘటనతో పండితుడు ఒకంత చిన్నబుచ్చుకొని కాళికాలయంలోకి ప్రవేశించాడు. శ్రీరామకృష్ణులు కొత్తగా వచ్చిన పండితుడు ఈ కోలాహలాన్ని సృష్టించారని గ్రహించి అక్కడ గుమిగూడిన జనం నవ్వుకుంటూ వెళ్లిపోయారు. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు. తదనంతరం జగజ్జనని గౌరీ పండితుడి జీవిత విజయ రహస్యాన్ని నాకు వ్యక్తం చేసింది. ప్రత్యర్థుల శక్తులను నిర్వీర్యం చేసి తన్ను అజేయుడయ్యేలా చేస్తూ వచ్చిన శక్తిని నాటితో అతడు కోల్పోయాడు.
అతడి శ్రేయస్సు నిమిత్తమే జగజ్జన్య ఆ శక్తిని దీనిలోనికి ఆకర్షించి వేసింది. ఆనాటి నుండి క్రమక్రమంగా గౌరీ పండితుడు శ్రీరామకృష్ణ భావాదర్శానికై ముగ్ధుడై పూర్తిగా ఆయన పట్ల విధేయుడై వర్తించసాగాడు. గౌరీ పండితుడు గొప్ప తాంత్రిక సాధకుడని మునిపే చెప్పుకున్నాం. ప్రతి సంవత్సరం దుర్గాపూజ సందర్భంలో గౌరీ పండితుడు పూజకు అవసరమైన ఏర్పాట్లన్నీ స్వయంగా తానే చేసుకునేవాడు. తన భార్యను వస్త్రభూషణాదులతో అలంకరించి పసుపు కుంకాలు అలదిన పూజాపీఠం మీద ఆసీనను చేసి జగజ్జననిగా భావించి మహాభక్తితో ఆమెను పూజించేవాడు. ఈ విషయం మేము శ్రీరామకృష్ణ ముఖతా విన్నాం. లోకంలోని స్త్రీలందరూ సాక్షాత్తు జగన్మాతృస్వరూపిణులని, వారందరిలోనూ జగన్మాత జగత్పాలన శక్తి, ఆనందప్రదాయని శక్తి విశేషంగా అభివ్యక్తమవుతాయని తంత్రాలు చాటుతున్నాయి. కాబట్టే స్త్రీలనందరినీ పవిత్ర భావంతో పూజించాలి. స్త్రీలలో స్వయంగా జగజ్జనని నెలకొని ఉన్నదనే విషయం విస్మరించి వారిని భోగ్య వస్తువుగా మాత్రమే ఎంచి కామభావంతో చూస్తే అది జగజ్జననిని అవమానించడమే అవుతుంది. పర్యవసానం అటువంటి వారు అంతులేని దుఃఖాల పాల్పడతారు. దేవీ మహాత్మ్యంలో దేవతలు దేవిని ఇలా స్తుతిస్తూ ఉన్నారు: విద్యాః సమస్తాస్తవ దేవి భేదాః స్త్రియః సమస్తాః సకలా జగత్సు త్వయైకయా పూరితమంబయైతత్ కా తే స్తుతిః స్తవ్య పరాపరోక్తి. దేవి మహాత్మ్యం 11వ అధ్యాయం 6వ శ్లోకం. దేవి, విద్యలన్నీ నీ వివిధ అంశాలు. లోకంలోని స్త్రీలందరూ నీ వివిధ కళలు కలిగి ఉన్నారు. తల్లి, ఈ యావత్తు జగత్తు నువ్వే నిండి ఉన్నావు. స్తుతింపదగిన సకల వస్తువుల పరాపరోక్తి, ముఖ్యోక్తి, గౌణోక్తి రూపమైన నిన్ను నిజానికి ఏ స్తుతులు వర్ణించగలవు? ఓ దేవి, నువ్వు జ్ఞానస్వరూపిణివి. లోకంలోని మానవులు పొందుతున్న అంతులేని చిన్న పెద్ద విద్యలన్నీ నువ్వే. నువ్వు ఆ విద్యల రూపంలో అభివ్యక్తం అవుతున్నావు. లోకంలోని స్త్రీలందరూ నీ అభివ్యక్తీకరణలే. నువ్వొక్కదానివే లోకం యావత్తు వ్యాపించి సర్వత్రా నెలకొని ఉన్నావు. అసదృశే అయిన నువ్వు వర్ణనాతీతవు. నీ అనంత గుణాలను ఎవరు స్తుతించగలిగారు? ఎవరు స్తుతించగలుగుతారు? భారతదేశంలో మనలో అనేకులం ఈ స్తోత్రాన్ని నిత్యం చదువుతూనే ఉంటాం. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే కొన్ని నిమిషాల పాటైనా స్త్రీదేహాన్ని దేవీభావంతో చూసి సముచిత భక్తి ప్రపత్తులు చెల్లించి హృదయాల్లో పరమానందాన్ని పొంది తరింప కనీస ప్రయత్నమైనా చేసేవారు ఏ కొద్దిమంది అయినా కనిపిస్తారా? జగజ్జనని విశేషంగా అభివ్యక్తమయ్యే స్త్రీమూర్తులను అపవిత్ర దృష్టితో చూస్తూ ప్రతిరోజు వందలాది పర్యాయాలు ఆమెను అవమానించకుండా ఉండేవారు ఎందరున్నారు? ఓ భారతదేశమా, స్త్రీమూర్తుల పట్ల చూపే పాశవిక వైఖరి, జీవుణ్ణి శివుడిగా సేవించడం విస్మరించడము ప్రస్తుత ఈ నీ దుర్దశకు హేతువులు. జగజ్జనని కరుణించి నీ పాశవిక వైఖరిని ఎప్పుడు తొలగిస్తుందో ఆమెకే ఎరుక. గౌరీ పండితుడి మరొక అద్భుత శక్తిని గురించి మేము శ్రీరామకృష్ణ ముఖతా విని ఉన్నాం. ఉత్కృష్ట తాంత్రిక సాధకులు నిత్య పూజ ముగించాక సాధారణంగా హోమం చేస్తారు. నిత్యం కాకపోయినప్పటికీ గౌరీ పండితుడు కూడా తరచూ హోమం నిర్వర్తించేవాడు. కానీ ఆయన హోమం చేసే విధానం ఎంతో విచిత్రంగా ఉండేది. ఇతరులలో ఆయన హోమం చేసేవాడు కాదు. సామాన్యంగా నేల మీద మట్టితో కానీ లేదా ఇసుకతో కానీ వేదికను నిర్మించి దానిపై కట్టెలు పేర్చి అగ్ని రగిలించి ఆహుతులు వ్రేల్చడం పరిపాటి. గౌరీ మాత్రం తన ఎడమ చేతిని నిరాధారంగా ముందుకు చాచి దాని మీద ఒక మణుగు కట్టెలు పేర్చి వాటిని రగిలించి మండుతున్న అగ్నిలో తన కుడి చేతితో ఆహుతులు వ్రేల్చేవాడు. హోమకార్యం పూర్తి చేయడానికి చాలాసేపు పట్టేది. అంతసేపు చేతిని నిరాధారంతో చాపుకొని ఉంచటం, మణుగు కట్టెల భారాన్ని భరించడం, మండుతున్న కట్టెల ఉష్ణాన్ని అంతసేపు ఓర్చుకుంటూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని విధివిహితంగా భక్తి ప్రపత్తులతో ఆహుతులు వ్రేల్చటం మాకు అసాధ్యమని అనిపించింది. స్వయంగా శ్రీరామకృష్ణ ముఖత ఈ అసాధారణ కృత్యం గురించి విన్నప్పటికీ కూడా మొదట్లో మాలో అనేకులను నమ్మలేకపోయాం. మా విస్మయావస్థను గమనించి శ్రీరామకృష్ణులు, ఆహా, అతడు అలా చేయటం నేను కళ్ళారా చూశాను. ఇది కూడా అతడి అద్భుత శక్తుల్లో ఒకటి అని చెప్పారు. గౌరీ పండితుడు దక్షిణేశ్వరానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే
వైష్ణవ చరణం వంటి కొందరు సాధక పండితులను మధుర ఆహ్వానించి ఒక సదస్సు ఏర్పాటు చేశాడు. క్రొత్తగా వచ్చిన గౌరీ పండితుడికి ఇతర పండితులకి మధ్య శాస్త్ర ప్రమాణాలపై చర్చ జరిపించి మునుపట్ల శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక అవస్థను రూఢిపరుచుకోవడమే ఈ సదస్సును ఏర్పాటు చేయటంలోని ఉద్దేశం. కాళికాలయానికి ఎదురుగా ఉన్న నాదమండపంలో ఉదయం వేళ సదస్సు ప్రారంభమైంది. వైష్ణవ్ చరణ్ కలకత్తా నుండి రావటం ఆలస్యం కావటంతో శ్రీరామకృష్ణులు గౌరీతో కలిసి సభాస్థలానికి బయలుదేరారు. సభలోకి ప్రవేశించే ముందు శ్రీరామకృష్ణులు కాళికాలయానికి వెళ్ళి జగజ్జనని పాదార విందాలను భక్తి ప్రపత్తులతో అర్చించారు. భావసమాధిమగ్నులై ఆయన ఆలయం నుండి బయటకు వచ్చి రాగానే వైష్ణవ్ చరణ్ ఆయన పాదాల మ్రోల భక్తి ప్రపత్తులతో వాలిపోయాడు. అతన్ని చూసి చూడగానే ఆధ్యాత్మిక భావోద్వేగ స్ఫూర్తితో శ్రీరామకృష్ణ సమాధిమగ్నులై వైష్ణవ్ చరణ్ భుజాల మీదకి ఎక్కి కూర్చున్నారు. తన జన్మ ధన్యమైనట్లుగా భావించి వైష్ణవ్ చరణ్ పరమానంద భరితుడైనాడు. వెంటనే సంస్కృతంలో ఆశువుగా ఒక స్తోత్రాన్ని రచించి శ్రీరామకృష్ణులను స్తుతించాడు. సమాధిమగ్నులై ఉన్న శ్రీరామకృష్ణుల అనుగ్రహపూర్ణ తేజో విరాజమానమైన మూర్తిని దర్శించి హృదయం ఆనందంతో ఉప్పొంగ వైష్ణవ్ చరణ్ ఆలాపించిన మనోహర స్తోత్రగానం విని అక్కడున్న మధుర్ ప్రభృతులు భక్తి పెళ్ళుబొక్కగా చేష్టలు దక్కి చిత్తరువులా నిలబడిపోయారు. కాసేపటికి శ్రీరామకృష్ణ సమాధి భంగమైంది. అప్పుడు మెల్లగా అందరూ ఆయనతో కలిసి నాదమండపంలోకి వెళ్ళి కూర్చున్నారు. సదస్సు ప్రారంభమైంది. కానీ గౌరీ పండితుడు ప్రప్రథమంలోనే హఠాత్తుగా ఇలా చెప్పాడు. శ్రీరామకృష్ణులను చూపుతూ, ఈయన ఆ పండితుడిపై అంతటి కృపను వర్షించినప్పుడు నేను ఈరోజు ఆయనతో వాదించలేను. ఒకవేళ వాదించినా నాకు ఓటమి తథ్యం. ఎందుకంటే ఆయన అంటే వైష్ణవ్ చరణ్ నేడు దైవకృప అనే ఆయుధం ధరించి ఉన్నాడు కనుక. అంతేగాక ఆయన కూడా నా దృక్పథాన్నే వహించినట్లు కానవస్తున్నది. కనుక ఈ వ్యవహారం గురించి చర్చించడం వృధా. ఇతర శాస్త్రాంశాల మీద కొంతసేపు చర్చ జరిపిన తరువాత సదస్సు ముగిసింది. వైష్ణవ్ చరణ్ పాండిత్యాన్ని చూసి గౌరీ పండితుడు ఆ రోజు ఆయనతో చర్చించడానికి వెనుకాడాడని భావించడం సరికాదు. శ్రీరామకృష్ణ దివ్యత్వం, జీవన విధానాదులు చూసి దీర్ఘకాలిక తపశ్చర్యల ఫలంగా జనించిన అంతర్దృష్టితో దక్షిణేశ్వరంలో బస చేసిన ఆ కొద్ది రోజుల్లోనే గౌరీ పండితుడు శ్రీరామకృష్ణులు సామాన్యులు కారు, మహాపురుషులు అని తన హృదయాంతరాళాల్లో గ్రహించాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు శ్రీరామకృష్ణులు గౌరీ పండితుడిని ఇలా అడిగారు. ఇలా చూడు, వైష్ణవ చరణు దీనిని అవతారం అంటున్నాడు. అలా కావటం సాధ్యమేనా? నువ్వేమనుకుంటున్నావు ఒక చెప్పు. ఆ ప్రశ్నకు గౌరీ గంభీరంగానే జవాబిచ్చాడు. వైష్ణవ్ చరణ్ మిమ్మల్ని అవతారం అని మాత్రమే అంటున్నాడా? అతడు మరీ తక్కువగా అంచనా వేశాడు. ఎవరి అంశలు యుగాల పర్యంతం లోకహితార్థం ఈ ఇళ్లలో అవతారాలుగా జన్మిస్తుంటాయో, ఎవరి శక్తి మూలంగా వారు తమ పనులు చేయటంలో కృతకృత్యులవుతారో ఆ పరమాత్మే మీరు అన్నదే నా దృఢ విశ్వాసం. ఆ మాటలు విని శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఓహో, ఆయనకంటే 2 ఆకులు ఎక్కువే చదివినట్లున్నావు. అలా అనుకోవటానికి నాలో ఏం చూసావో చెప్తావా అని అడిగారు. అందుకు గౌరీ ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. శాస్త్రాధారాలు, స్వానుభవం నుండే నేను అలా చెప్తున్నాను. ఎవరైనా ఇందుకు విరుద్ధమైన అభిప్రాయం వెలిబుచ్చితే నా దృఢ నిశ్చయాన్ని రుజువు చేయటానికి సంసిద్ధుణ్ణి. అందుమేరట శ్రీరామకృష్ణులు చిన్నపిల్లవాళ్ళ, మీరేమిటేమిటో చెప్తున్నారు, వాటి గురించి ఎవరికెరుక, నాకు దేని గురించి ఏమీ తెలియదు అని అన్నారు. నిజమే, మీరెవరో మీకే తెలియదు అని శాస్త్రాలు వచ్చిస్తున్నాయి. అటువంటప్పుడు మీ గురించి ఇతరులు ఎలా తెలుసుకోగలరు? అనుగ్రహించి మీరెవరికి వెల్లడిస్తారో వారు మాత్రమే నిజం తెలుసుకోగలుగుతారు అని గౌరీ జవాబిచ్చాడు. పండితుడి ప్రగాఢ విశ్వాసాన్ని వెలిబుచ్చే పలుకులు విని శ్రీరామకృష్ణులు మందహాసం చేశారు. రోజులు గడిచే కొద్దీ శ్రీరామకృష్ణుల పట్ల గౌరీ పండితుడి ఆకర్షణ అధికం కాసాగింది. శ్రీరామకృష్ణుల దివ్య సాహచర్యంలో పండితుడి శాస్త్రజ్ఞానము, సాధన ఫలితాలు సాఫల్యం సంతరించుకొని సంసారం పట్ల తీవ్ర అనాసక్తత రూపంలో అభివ్యక్తం కాసాగాయి. నానాటికి అతడి మనస్సు పాండిత్యం, గౌరవం, సిద్ధులు మొదలైన వాటి పట్ల అభిలాషను కోల్పోసాగింది. అతడి మనస్సు భగవంతుడి పాదపద్మాల వైపుగా మరలిపోసాగింది. ఇప్పుడు గౌరీ పండితుడిలో వెనుకటి పాండిత్యాహంకారం, చర్చ పట్ల అభిరుచి, ఆ దర్పం,
పూర్తిగా మటుమాయమయ్యాయి. భగవంతుడి పాదపద్మాలను పొందడానికి సమస్త ప్రయత్నాలు చేయకుండానే విలువైన సుదీర్ఘకాలాన్ని వృధా చేసుకున్నానని పండితుడికి ఇప్పుడు అర్థమైంది. ఆ రీతిలో కాలాన్ని ఇక మేట వృధా చేయకూడదనుకున్నాడు. సర్వసంగ పరిత్యాగం చేయాలని దృఢంగా సంకల్పించుకున్నాడు. తన జీవితంలో మిగిలి ఉన్న ఆ కొద్ది రోజులను భగవంతుడి మీదనే పూర్తిగా ఆధారపడుతూ భక్తిపూరిత హృదయంతో పరమ వ్యాకులతతో ఆయన్ను ప్రార్థిస్తూ గడిపివేసి తద్వారా భగవత్ సాక్షాత్కారం పొంద నిశ్చయించుకున్నాడు. ఈ విధంగా శ్రీరామకృష్ణ దివ్య సాహచర్యంలోనూ భగవద్ధ్యానంలోనూ గౌరీ పండితుడు రోజులు నెలలు గడిపివేయసాగాడు. చాలా కాలం ఇలా ఇంటి నుండి దూరంగా ఉండిపోవడంతో ఆయన భార్య, కుమారుడు తదితర కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి రావాల్సిందిగా పదే పదే ఆయనకు ఉత్తరాలు రాయసాగారు. అందుకు కారణం ఆయన ఒక ఉన్మాద సాధువుతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నాడని, తత్ఫలితంగా ఆయన మనస్సు లౌకిక విషయాల పట్ల ఎంతో అనాసక్తి వహిస్తున్నదని వాళ్లకు జాడమాత్రంగా తెలియరావడమే. తన కుటుంబ సభ్యులు దక్షిణేశ్వరానికి వచ్చి తనను మళ్లీ సంసార జీవితంలోకి లాక్కుపోతారనే ఆలోచన పండితుడిలో మెదలి బలపడింది. ఆయనకు వచ్చిన ఉత్తరాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత పండితుడికి ఒక చక్కని మార్గం కనిపించింది. ఒక సుముహూర్తం ఆసన్నం కావడంతో పండితుడు శ్రీరామకృష్ణ పాదపద్మాలకు ప్రణమిల్లి సెలవు ఇప్పించమని కంట తడిపెట్టుకొని ఆయన్ని అర్థించాడు. ఇదేమిటి గౌరీ, హఠాత్తుగా సెలవు పుచ్చుకుంటున్నావెందుకు? ఎక్కడికి వెళ్తావు అని శ్రీరామకృష్ణ అడిగారు. అందుకు చేతులు జోడించి పండితుడు, నన్ను ఆశీర్వదించండి, నా మనోవాంఛితం సిద్ధిస్తుంది, భగవత్ సాక్షాత్కారం పొందకుండా నేను తిరిగి రాను అని జవాబిచ్చాడు. ఆనాటి నుండి గౌరీ పండితుడి జాడ ఎంత అన్వేషించినప్పటికీ తెలియరాలేదు. వైష్ణవచరణ్ గౌరీ పండితుల జీవితాల నుండి వివిధ సంఘటనల గురించి అనేకసార్లు శ్రీరామకృష్ణ మాతో ప్రస్తావించారు. మరికొన్ని సందర్భాల్లో ఏదో అంశం చర్చిస్తూ ఆ పండితులు ఆ అంశం మీద వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ఆయన మాకు తెలిపేవారు. ఒకరోజు శ్రద్ధాళువైన ఒక సాధకుడికి ఉపదేశం చేస్తూ అతడితో, మనిషిలో నిజంగా తన ఇష్టదైవాన్ని చూడగలిగినప్పుడు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. నరలీలలో విశ్వాసం ఏర్పడినప్పుడే పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందని వైష్ణవచరణ్ తరచూ వచించేవాడు అని శ్రీరామకృష్ణ చెప్పడం మాకు బాగా జ్ఞాపకం. కాళీకృష్ణుల మధ్య భేదభావం కనపరిచే ఒక భక్తుడిని గమనించి శ్రీరామకృష్ణ అతడితో ఒకసారి ఇలా అన్నారు, ఎంత అపరిపక్వ భావం! కాళీకృష్ణుడు, చైతన్యుడు, మిగిలిన అందరి అభివ్యక్తీకరణ నీ ఇష్టదైవమే అని గ్రహించు. ఆ కారణంగా నీ ఇష్టదైవాన్ని విడిచిపెట్టి చైతన్యుణ్ణి ఆరాధించడం అంటున్నావా? కానే కాదు. కానీ ఈ మినహాయింపు ధోరణి విడిచిపెట్టు. నీ ఇష్టదైవమే కృష్ణుడు, చైతన్యుడు తదితర దివ్య అభివ్యక్తీకరణలనే దృఢ విశ్వాసం కలిగి ఉండు. కోడలు అత్తగారింటికి వెళ్ళి అత్తమామలను, మరదళ్లను, మరుదులను అనురాగంతో సేవించడం నువ్వు చూడలేదా? కానీ భర్తతో మాత్రమే ఆమె సేవిస్తుంది. తన భావనలను అతడితో మాత్రమే పాలు పంచుకుంటుంది. భర్త మూలంగానే ఆ కుటుంబంలోని సభ్యులందరూ తనకు సొంతం అయ్యారని ఆమెకు చక్కగా తెలుసు. అదేవిధంగా నీ ఇష్టదైవం మూలంగానే ఆయన ఇతర అభివ్యక్తీకరణలతో నీకు సంబంధం కలిగింది కనుక వారందరి పట్ల భక్తి ప్రపత్తులు చెల్లించాలి. ఈ విషయం గ్రహించి నీ దైవ దురభిమానాన్ని పారద్రోలు. కాళీ, గౌరాంగులు ఒక్కరే అని ఎప్పుడు అవగతమవుతుందో అప్పుడే యథార్థ జ్ఞానం కలిగినట్లు తెలుస్తుంది అని గౌరీ చెప్పేవాడు. తన కుటుంబంలోని ఒకరి పట్ల ప్రగాఢ అనురక్తి అలవరుచుకున్న ఫలితంగా ఒక ఫలానా భక్తుడి మనస్సు ప్రశాంతతను కోల్పోవడం ఒక సందర్భంలో శ్రీరామకృష్ణులు గుర్తించారు. అప్పుడు ఆ భక్తుడికి తన కుటుంబంలోని ఆ సదరు వ్యక్తిని భగవంతుడి ఒకానొక రూపంగా భావించి సేవించమని ఆయన ఉపదేశించారు. తన మేనల్లుడి పట్ల ప్రగాఢ అనురాగాన్ని అలవరుచుకున్న ఒక భక్తురాలికి ఆ మేనల్లుడిని బాలగోపాలుడిగా భావిస్తూ సేవించమని శ్రీరామకృష్ణ ఉపదేశించారని, అలా ఆచరించిన ఫలితంగా కొద్ది కాలంలోనే ఆమె భావసమాధిని కూడా పొందగలిగిందని ఇంతకు మునుపే పాఠకులకు తెలిపి ఉన్నాం.
తాము ప్రేమించే వ్యక్తి పట్ల భగవంతుని పట్ల చూపే భక్తి ప్రపత్తులు నెరపాలని ఉపదేశించే సందర్భాల్లో శ్రీరామకృష్ణులు వైష్ణవ చరణ్ ప్రస్తావన తెచ్చి ఈ అంశంలో అతడి ఉద్దేశాన్ని ఇలా తెలిపేవారు. తాను ప్రేమించే వ్యక్తిని ఇష్టదైవంగా పరిగణించి చూసినప్పుడు అతడి మనస్సు సత్వరమే భగవంతుడి మీద లగ్నమవుతుందని వైష్ణవ చరణ్ తరచు చెప్పేవాడు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు మరింత విశదీకరించేవారు. అలా చేయమని వైష్ణవ చరణ్ తన సంప్రదాయానికి చెందిన స్త్రీలకు ఉపదేశించేవాడు. ఆయన అలా చెప్పడం నిందార్హం కాదు. ఎందుకంటే ఆ స్త్రీలందరిది ఉపపతి వైఖరి కదా. ఒక స్త్రీకి తన ఉపపతి ఎట్లా ఎంత ఆకర్షణ ఉంటుందో అంత ఆకర్షణను భగవంతుడి పట్ల ఆరోపించుకోగోరతారు వాళ్ళు. అయినా అటువంటి ప్రమాదకరమైన సాధనా పద్ధతిని జనసామాన్యానికి బోధించకూడదని, అలా బోధిస్తే వ్యభిచారం పెచ్చు పెరిగిపోతుందని శ్రీరామకృష్ణులు నొక్కి వక్కాణించేవారు. కానీ భర్తను కానీ కుమారుణ్ణి కానీ లేదా సమీప బంధువును కానీ భగవద్రూపినిగా ఎంచి ప్రేమించి సేవించడం పట్ల ఆయనకు ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదు. పైగా తమ పాదపద్మాలను ఆశ్రయించిన అనేక మంది భక్తులకు ఈ సలహానే ఇచ్చేవారని మాకు బాగా తెలుసు. కాస్త తరచి చూస్తే పై ఉపదేశం శాస్త్ర విరుద్ధం కాదని, పైగా అదొక కొత్త పద్ధతి కూడా కాదని మనం గ్రహించవచ్చు. భర్తలో ఆత్మస్వరూపుడుగా భగవంతుడు నెలకొని ఉండటం వల్లనే భార్యకు భర్త ప్రీతముడవుతున్నాడు. భార్యలో భగవంతుడు ఉండటం వలననే భార్య పట్ల భర్తకు ఆకర్షణ జనిస్తున్నది అని బృహదారణ్యక ఉపనిషత్కారుడైన ఋషి యాజ్ఞవల్క్య మైత్రేయ సంవాదం మూలంగా బోధిస్తున్నాడు. లోకంలో మనకు ప్రీతమమైన ఆకర్షణీయమైన అన్ని వస్తువులను, వ్యక్తులను ప్రియస్వరూపుడు, ఆనందస్వరూపుడు అయిన ఆ భగవంతుని అంశాలుగా పరిగణించాలి. ఆ దృక్పథం నుండే వాటిని ప్రేమించాలని ఉపనిషత్ ఋషులు అనాది కాలం నుండి మనకు బోధిస్తూ వస్తున్నారు. తదనంతర కాలంలో భక్తి గ్రంథకారుడైన నారదాదులు మానవుడికి పరమ హానికర శత్రువులైన కామక్రోధాదులను భగవంతుని వైపుకు త్రిప్పాలని, అట్లే సఖ్య వాత్సల్య మధుర భావాదుల ద్వారా భగవంతుని ఉపాసించాలని బోధించారు. ఇలా చేయడంలో ఈ ఆచార్యులు మునుపటి ఉపనిషత్తు ఋషుల అడుగుజాడలనే అనుసరించారన్న విషయం సుస్పష్టం. కాబట్టి శ్రీరామకృష్ణులపై ఉపదేశం శాస్త్రపరమైన దాండంలో ఎలాంటి సంశయమూ లేదు. భగవదవతారమూర్తులందరూ క్రొత్త ఆధ్యాత్మిక మార్గాలను ఆవిష్కరిస్తారు. ఆ మార్గాలు వెనుకటి శాస్త్రబోధనలకు విరుద్ధమైనవిగా ఉండవు సరికదా, శాస్త్రబోధనానుసారమైనవిగానే ఉంటాయని చెప్పనవసరం లేదు. ఏ అవతారమూర్తి జీవితాన్నైనా అధ్యయనం చేస్తే ఈ విషయం అవగతమవుతుంది. ఆధునిక యుగ ప్రవక్త అయిన శ్రీరామకృష్ణుల జీవితంలో ఈ అంశం ప్రస్ఫుటంగా కానవస్తున్నదని వివరించడానికే ఈ పుస్తకంలో ప్రయత్నించాం. ఆయన జీవితం ప్రతి మలుపులోనూ మనకు శాస్త్రాల పట్ల ఆయన కనబరిచిన గౌరవాస్పద వైఖరే తారసపడుతుంది. కానీ పాఠకులకు ఈ విషయం స్పష్టం చేయడంలో విఫలమైతే కేవలం అది మా పరిమిత మేధస్సు లోటుపాటే. ఎన్ని మతాలు అన్ని మార్గాలన్న మహోన్నత ఆధ్యాత్మిక సత్యావిష్కారులైన శ్రీరామకృష్ణుల పొరపాటు మాత్రం కానే కాదు. లౌకికుడు, జిత్తులమారి అయిన పాశ్చాత్యుడు ఇతర దేశాల సంప్రదాయాలను, ధార్మిక సంస్థలను విమర్శించే సందర్భంలో ఒక ప్రమాణాన్ని, తమ వాటిని విమర్శించేటప్పుడు ఆ ప్రమాణాన్ని త్రోసివేసి తమకు సానుకూలమైన ప్రమాణాన్ని అనుసరిస్తాడు. ఈ పాశ్చాత్య ద్వంద్వనీతిని అనుకరిస్తూ మనం వేటిని తుచ్చమైన కర్తాభజాది సంప్రదాయాలని ముఖం చిట్లించుకుంటామో ఆ రహస్య సంప్రదాయాల నుండి మొదలుపెట్టి అతి శుద్ధమైన అద్వైత వేదాంతం వరకు దైవమానవులైన శ్రీరామకృష్ణుల దృష్టిలో ప్రతి ఒక్క మతం భగవత్ సాక్షాత్కారానికి తీసుకువెళ్లే మార్గంగా సముచిత గౌరవ స్థానం పొందింది. యోగ్యతానుసారం సాధకులకు బోధింపబడింది. మహాశయ, అంత ఉన్నత స్థితికి చెందిన సాధకురాలైన భైరవీ బ్రాహ్మణి కూడా 5 మకారాలతో సాధన చేయటం ఎందుకో అని అనుష్ఠానాల పట్ల జుగుప్సతో మేము శ్రీరామకృష్ణులను అనేక సందర్భాల్లో ప్రశ్నించాం. 5 మకారాలు మత్స్యం, మాంసం, మద్యం, ముద్ర అంటే వేయించిన గింజలు, మైథునం. ఇవి తాంత్రిక వామాచార సాధనకు ఎంతో ముఖ్యం. వీటి కారణంగానే తంత్రాలు భ్రష్టు పట్టాయి. అంత గొప్ప పండితుడు, భక్తుడు అయిన వైష్ణవ చరణ్ తన సాధన నిమిత్తం పరస్త్రీని నాయికగా పరిగ్రహించడం తప్పు కాదా అని కూడా అడిగాం. మా పై ప్రశ్నలకు శ్రీరామకృష్ణుల జవాబు ఇలా ఉండేది:
వాళ్ళు అలా చేయడంలో తప్పు ఏమీ లేదు. అది భగవత్ సాక్షాత్కారానికి మార్గమని 100% వాళ్ళు విశ్వసించేవారు. భగవత్ సాక్షాత్కారం కలుగుతుందని హృదయపూర్వకంగా చిత్తశుద్ధితో ఎవరు దేనిని విశ్వసిస్తారో దాన్ని తప్పు అని చెప్పరాదు, నిందించరాదు. ఎందుకంటే ఏ భావాన్నైనా ఖచ్చితంగా అనుసరిస్తే దాని ద్వారా సర్వభావమయుడైన భగవంతుణ్ణి పొందవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ తమ భావవైఖరిని అనుసరించే భగవంతుణ్ణి ప్రార్థించాలి. అంతేకాని ఎవరి ఆధ్యాత్మిక భావాన్ని గర్హించకూడదు. అట్లే ఇతరుల భావాన్ని తమ భావంగా చేసుకోవటానికి ప్రయత్నించనూకూడదు. అలా అంటూ సదానందమయులైన శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు ఈ క్రింది పాటలను పాడేవారు. ఓ మనసా నీలోనే ఉండిపో, మరెవరి చోటుకు పోబోకు. నీ హృదయంలో వెతికితే కోరుకున్నదంతా అప్రయత్నంగా లభిస్తుంది. సకల సంపదలకు ఆలవాలమైన ఆ చింతామణి నీ కోరికలన్నిటినీ ఈడేరుస్తుంది. అది నీలోనే ఉన్నది. ఓ మనసా, ఆ చింతామణి ప్రాంగణాన ఎన్ని రత్నరాశులు పడి ఉన్నవో. ఓ మనసా, ప్రయాసతో కూడి తీర్థయాత్రాదులు చేయాలని అశాంతి పొందకు. నువ్వు మూలాధారంలో ఉన్న త్రివేణీలు ఆనందంగా స్నానమాడి సేద తీరవెందుకని. ఓ కమలాకాంత, ఈ ప్రపంచం మిథ్య, ఇంద్రజాలమని తెలుసుకోలేకపోతున్నావా? ఈ కుండలోనే విరాజిల్లుతున్న ఆ ఇంద్రజాలికుణ్ణి గుర్తించలేదా? షట్చక్రాల్లో మొదటిదైన మూలాధార చక్రం కుండలిని శక్తికి మూలస్థానం. అలహాబాద్లోని గంగా యమునా సరస్వతి నదుల సంగమ స్థానం. ఇక్కడ ఇడా పింగళ సుషుమన ద్వారాలు. ఈ గీత రచయిత దేవీ భక్తుడు, శక్తి ఉపాసకుడు. మనశ్శరీరాలనే పాత్ర మనస్సు, శరీరం ప్లస్ పరమాత్మ జీవుడు. పరమాత్మ బాహ్యంగా చేసే తీర్థయాత్రలు, పూజాది కర్మకలాపాలు లోపల ఉన్న పరమాత్మను తెలుసుకోవటం కోసమే.